This conference will now be recorded. గారవించి నల్లమేఘమా అనే మాట నా విషయంలో నిజమైంది లక్ష్మి గారి వల్ల. అంటే చెప్పండి. చెప్తున్నా. పసిపిల్లాడి ఆకలి దాహం వేస్తుందని తల్లి ముద్దుగా దగ్గర పిలిచి నీళ్లు తాగమని చెప్పినట్టు జీవితానికి అర్థం పరమార్థం ఉంటాయని తెలియని 18 ఏళ్ల క్రితం నాకు ఇస్తుంది. ఎన్నో నాకు లోతైన విషయాలను తెలియజెప్పి మామూలు జీవితం గడిపే నన్ను ఆత్మజ్ఞానం వైపు నడిపించాడు. ఉత్తమ గ్రంథాలు చదివే ఆలోచన కూడా లేదు. నేను ఒకవేళ చదివి ఉన్నా నాకున్న జ్ఞానంతో తెలుసుకుని అర్థం చేసుకుని ఉండేదాన్ని. ఇలా ప్రతిరోజు ఆమె గొంతు వినడమే అదృష్టం. ఇల్లు కదలకుండా ఉత్తమమైన విశ్లేషణలతో లోతైన విషయాలు తెలియజేస్తున్నందుకు ఆమెకు నా కృతజ్ఞతలు. అది కర్కటి చేసిన ఉపకారం, ఇల్లు కదలకుండా. శ్రీ గురుభ్యో నమః. నారద భక్తి చిత్రాలు. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయండి. మొదటి అధ్యాయంలో 24 శ్లోకాలు. రెండో అధ్యాయం పేరు పరాభక్తి అని పేరు పెట్టారు. మూడోది తృతీయ అధ్యాయం అనే ఉంది. 4 మాత్రం భక్తి లక్షణం అని ఉంది. ఇది ఒక శ్లోకంలో ఒక పాదం అంటే 4-5 మాటలు మాత్రమే ఉన్న చిన్న శ్లోకాలు ఇవి. దీనికి 4 స్టేజీలు, 2 స్టేజీలు, 6 స్టేజీలు లాగా చాలా గ్రంథాల నుంచి కోర్స్ చేస్తూ చాలా బాగుంది. ఇది నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను, కొత్తగా అయితే చదవలేదు. మీరు ఇలా చదివే భాగ్యం కలిగింది. దీని ఆంగ్ల మూలం త్యాగీశానంద గారు, అనుసరించిన శ్రీ దొడ్ల వెంకటరామరెడ్డి గారు అని రామకృష్ణ చెప్తున్నాను. ముందు ఇక్కడ చదవమంటారా? చదవండి. అంటే త్యాగీశానందపురి రాశారా? దొడ్ల వెంకటరామరెడ్డి గారు. ఓకే. త్యాగీశానంద గారు భీమిలీలో శారదా మిషన్ లో ఉంటారు. నేను ఆయన కలవడం జరిగింది లక్ష్మి గారి ద్వారా. త్యాగీశానందపురి శారదా రామకృష్ణ ఆశ్రమం విశాఖపట్నంలో భీమిలీలో ఉంటారనమాట. అంటే ఉండడం ఇక్కడను బాపట్లలో 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడ శారదా అంటే ఉత్సవాలు చేస్తారు, శారదా జయంతి ఉత్సవాలు 3 days. రామకృష్ణ మిషన్ వాళ్ళండి అక్కడ ఉంది? కాదు, ఆయన ఇక్కడ వీళ్ళది రామకృష్ణ పరమహంస శిష్యులే. కానీ భీమిలిలో అనుభవానంద స్వామి ఉండేవారు. ఆయన ఈమెకి 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఈమెకి కొన్ని ఉత్తరాలు రాశారు అనుభవానంద స్వామి. ఆ ఉత్తరాలు ఏంటది, ఆ పుస్తకం పేరు మీకు ఎవరికైనా గుర్తుందా? చెప్తాను తర్వాత. ఒక పుస్తకంగా ప్రచురించారు. 11 ఏళ్ల వయసులోనే ఆయనకి శిష్యురాలు. ఆ రకంగా అనుభవానంద స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహాన్ని స్వయంగా ఆయన ఆర్టిస్ట్ కూడా చేసి అక్కడ ప్రతిష్టాపన చేశారు శారదామాత విగ్రహాన్ని. ఇంకొక ఆయన ఇప్పుడు సుధా చైతన్య గారని ఆయన అక్కడే ఉండిపోయారు, బ్రహ్మచారి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆయన ఉంటారు. మాతాజీ ఇటు అటు తిరుగుతూ ఉంటారు బాపట్ల ఇక్కడ. ఆమె కూడా వివేకానంద పుట్టినరోజు పుట్టారు. వివేకానంద లాగా ధాటిగా మాట్లాడతారు. పర్సనల్ గా అంటే చాలా సార్లు భీమిలి వెళ్ళడం, హోరీస్ గారు, యోగానంద గారు, ఈ శారదా రామకృష్ణ ఆశ్రమం ఇవి ఎక్కువ రిపీటెడ్ గా విజిట్ చేసేవాళ్ళు. అలాగా ఆమెతో అక్కడ నన్ను కూడా మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడాను శారదా ఉత్సవాల్లో. ఆమె కోసం ఆమె కూడా వచ్చిన అందరికీ కూడా భోజనాలు అవి పెట్టడం ఆ టైంలో శారదా ఉత్సవాల్లోనే. మిగతా టైంలో సుధా చైతన్య గారు ఉంటారు, టీ కల్పిస్తూ ఉంటారు. నేను అడుగుతీ లేకపోయినా అలా అలవాటు అయిపోయింది. అదే అనమాట, ఇప్పటికీ ఉంది. అది చాలా పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ కూర్చోగానే మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. మరి అనుభవానంద స్వామి తాను చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అలాగే ఆయన శిష్యులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అయితే వీళ్ళకి రామకృష్ణ పరమహంస శిష్యులే కానీ ఆర్కే మిషన్ తో సంబంధం లేదు. అంటే వెళ్ళి వస్తూ ఉంటారు అంతేగాని ఆర్కే మిషన్ సంస్థ వేరు, ఇది వేరుగా ఉంది. ఓకే. విజ్ఞాపనము. ఈ భక్తి సూత్రములు శ్రీ నారద మహర్షి ప్రణీతంబులని ఈ గ్రంథం తెలుపుతున్నది. నారదుని పేరు ఋగ్వేదంలో కలదు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకటని మనుస్మృతి తెలుపుతున్నది. ప్రకృత బ్రహ్మ యొక్క ఈ
కల్పమందు శ్రీ మహావిష్ణువు 21 అవతారములు ఎత్తుననియు ఇందులో ఇప్పటికి 20 అవతారములు పూర్తి అయ్యననియు వానిలో 3వ కొంచెం అవతారము స్లోగా చదవండి సుజాత గారు. ఇప్పుడు స్లో చేయాలి, ఎందుకంటే ఈ పదం అందరికీ వినపడాలి. అలా అర్థం అయిపోయినా మీరు స్లోగా చదవండి. వానిలో 3వ అవతారము నారదావతారమనియు భాగవతము తెలుపుతున్నది. ఎందులో మరియు మరొకసారి ఆ వాక్యం చదవండి ముందు. ప్రకృత బ్రహ్మ యొక్క ఈ కల్పమందు మహావిష్ణువు 21 అవతారములు ఎత్తుననియు అందులో ఇప్పటికి 20 అవతారం పూర్తి అయ్యాయి. అందులో 3వది నారద అవతారం. మరియు నారదుడు పూర్వజన్మ యందు దాసిపుత్రుడుగా జన్మించి బాల్యమందే మహాత్ములు ఇంకా స్లో చేయాలి, ఇంకా స్లో చేయాలి. బాల్యమంటే మహాత్ముల సేవాభాగ్యము వడసి మరు జన్మంబున మహర్షి అయ్యనని పురాణ వచనము. అది అందరికీ అర్థమవుతుంది కదండి, ఎక్స్ప్లెయిన్ చేయాలా? వాడిని చదువుతూ ఉంటే ఈ ముందు మాట వీటిక ఏంటండి ఇది? విజ్ఞాపనము అని దొడ్ల విజ్ఞాపనం. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, బోధపరచమంటారా? అవసరం ఉందా? ఈ ముందు మాట జాగ్రత్తగా అంటే విజ్ఞాపన. ఓకే. ఈ నలుగురు వేరువేరు వ్యక్తుల ఏక వ్యక్తిగా అనున్నట్టు విషయమై ఇంకా ఏంటండి? నలుగురు వేరు వేరు వ్యక్తిగా అనే విషయమై ఈ దానీన్ తనులలో లేక ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. దాసీపుత్రుడుగా జన్మించాడు. అలాగే 4 అవతారాలు, 3వ అవతారం నారదుడు అన్నారు కదా, ఈ 3 ఓకే. మతభేదము గలదు ఇదానీంతులలో మతభేదము గలదు అని మాట ఉన్నది. అంటే వాళ్ళ ఉద్దేశాలలో, మతం అంటే మతం కాదు, ఉద్దేశాలలో భేదం ఉంది. 2 నారదుని ఉపదేశ వచనము లేనట్టి పురాణమే కలుగదు. ఆ ఉపదేశంబులను చూసినచో నారదుడు మహామహుడు. ఇంకా చదవాలి, పదం స్పష్టంగా, అంటే అలవాటు ఇవ్వాలి మీకు, ఇంకేం అనుకోవద్దు. మొదట్లో కొంచెం రెగ్యులరైజ్ అయిపోతే మీకు, అంటే ప్రతి ఒక్కరు ఇందులో ఫాలో అవ్వాలి కదా, ఇంకా చేయాలి. నారదుని ఉపదేశ వచనము లేనట్టు పురాణమే కలుగదు, లేదు అన్నట్టు. ఆ ఉపదేశములను లేని పురాణమే లేదు, అదైనా దాని అర్థం. అంతే. అయితే ఒక వాక్యం చెప్పండి, నేను ఇందులో ఇంతవరకు ఉన్నది మీరు చదివింది ఒకసారి మీరే బోధపరచండి. ఈ భక్తి సూత్రాలు నారదుడు రాశాడు అని గ్రంథం చెప్తోంది. నారదుడి పేరు ఋగ్వేదంలో ఉన్నది. బ్రహ్మ మానసపుత్రులో నారదుడి పేరు ఋగ్వేదంలో కలదు. నారదుని పేరు ఋగ్వేదంలో ఉంది. తర్వాత బ్రహ్మ మానసపుత్రులో ఒకడు నారదుడు అని మనుస్మృతి తెలుపుతున్నది. ప్రకృత బ్రహ్మ యొక్క ఈ కల్పమందు, అంటే ఇది ఇప్పుడు వైవస్వత మన్వంతరం అనే కల్పంలో శ్రీ మహావిష్ణువు 21 అవతారాలు ఎత్తారని, అందులో ఇప్పటికి 20 అవతారాలు పూర్తి అయిపోయాయని, అందులో 3వ అవతారం నారద అవతారం అని భాగవతంలో ఉంది. ఇంకా నారదుడు పూర్వజన్మ మందు దాసిపుత్రుడుగా జన్మించి మందే మహర్షుల సేవాభాగ్యముతో మరు జన్మంబున మహర్షి అయ్యనని పురాణ వచనము. ఇప్పుడు నెక్స్ట్ నారదుడి ఉపదేశ వచనము లేనట్టి పురాణమే లేదు. ఆ ఉపదేశములను చూసి నారదుడు మహామహుడని స్పష్టమవును. అంటే నారదుడి ఉపదేశాలను బట్టి అతను చాలా గొప్పవాడని మనకు తెలుస్తుంది. మరియు వాని ఉపదేశంబులు మనుష్యుల యోగ్యతానుసారముగా ఉండును. అతి ఉపదేశకుడు లోకగురు అతి ఉపదేశం ఎలాంటి యోగ్యతగా ఉంటాయి. ఇంకా స్పీడ్ మీకు బాగా అలవాటు అయిపోయింది. అవును, ఇవాళ కొంచెం సెట్ అవుతుంది. అంటే పదం అనుకోండి మనసులో, అలాగా అంటే అలా అయితే కొంచెం స్పష్టత వస్తుంది, అందరికీ అర్థమవుతుంది.
మరియు వాని ఉపదేశములు మనుష్యుల యోగ్యత అనుసారముగా ఉండును. అది మనుష్యుని యొక్క యోగ్యతానుసారంగా ఉంటాయి ఆయన ఉపదేశములు. అంటే వాళ్ళ వాళ్ళ యోగ్యతని బట్టి అవి అర్థమవుతూ ఉంటాయి. అట్టి ఉపదేశకుడు లోక గురువు అనుట అతిశయోక్తి కాదు. అండవు అతిశయోక్తి కాదు, అంటే ఆమోదయోగ్యమే అందరికి. నారద శబ్దమునకు పరమాత్మ విషయక జ్ఞానమునిచ్చువాడు అని అర్థం. నారద శబ్దమునకు ఏమిటి అర్థం? పరమాత్మ విషయక జ్ఞానము ఇచ్చేవాడు. పరమార్థ విధేయత జ్ఞానమా? విషయక విషయక విషయం విధేయత విషయమమ్మ. పరమార్థ విషయము అన విషయక జ్ఞానము అంటే పరమాత్మ చెప్పే జ్ఞానం. పరమాత్ముడి విషయంలో చెప్పే జ్ఞానాన్ని అన్న అర్థం అన్నమాట నారద అన్న పదానికి. ఈ పేరు వాని నందు ఎంతయు సార్థకమగును. అతనికి ఈ పేరు వానికి వాని యందు ఎంతయు అని ఉన్నాడంటే ఎంతైనా సార్థకం. అది ఆయనకి ఎంతో సార్థకం. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా పరమార్థ తత్వమే చెప్పేవారు. నారద శబ్దమునకు కలహభోజి అనునట్టి అర్థము కలదు. కలహభోజ్యుడా? నారద అనడానికి ఇంకో అర్థం కూడా ఉంది. అంటే దెబ్బలాట్లు ఆనందించేవాడు, కలహాన్ని భోజనంగా చేసేవాడు అన్నమాట. అర్థం కూడా ఉంది. అనగా తగవులు పెట్టి తమాషా తీసేవాడని భావము. ఆయన తగువులు పెట్టి తమాషాగా ఫీల్ అవుతాడు. అందులకు నిదర్శనముగా కొన్ని పురాణ గాథలను చూపెదరు. అదే ఆయన పెట్టిన ఆ తగువులన్నీ కూడా తర్వాత ఉపకరిస్తూనే ఉంటాయి. అలా పురాణ గాథలు ఎన్నో చదువుతూ ఉంటే అలా కూడా కనిపిస్తుంది. అంటే మనకి కేవలంగా తగులు పెట్టేవాడని అనుకుంటాం, కానీ ఆయన మహాభక్తుడు. అంటే ప్రహ్లాద, నారద, పరాశర, అంటే మొట్టమొదట స్థానం భక్తుల్లో ప్రహ్లాదుడికి, నెక్స్ట్ నారదుడికి. అందుకని భక్తులలో గొప్పవాడు నారదుడు కూడా. నారద మహర్షి జితేంద్రియుడును సమదర్శియు త్రికాలజ్ఞుడు అగుటయే కాక అతను ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు. తర్వాత జితేంద్రియుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. సమదర్శి, అంతటినీ సమదృష్టితో చూడగలిగేవాడు. తర్వాత త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఆయనకి తెలుస్తాయి. అటువంటి వాడు. అట్టివాడు తగువులు పెట్టుననుట సమంజసము కాదు. అది అంటే అంత జ్ఞాని, త్రికాలజ్ఞుడు, ఇంద్రియ మనో నిగ్రహాలు ఉన్నవాడు, సమదృష్టి ఉన్న వ్యక్తి తగువులు పెట్టడం అన్నది సమంజసం కాదు. అది ఇంద్రియ నిగ్రహం ఏమీ లేని వాళ్ళు చేస్తారు ఆ పని. ఆ మహర్షి లోక కళ్యాణ తత్పరుడై సంచరించుచుండును. ఆయనకి ఏం చేసినా లోక కళ్యాణార్థం చేసేవాడు. ఎందుకంటే లోక కళ్యాణార్థం కోసమే ఆయన సంచరిస్తూ ఉండేవాడు త్రిలోకాలలో. ఆ సంచారములలో దీనాదులకు రానున్న ముప్పును వారికి ముందుగా తెలుపును. ఆయన ఏం చేసేవాడంటే రాబోయేటటువంటి ఏ ముప్పు వస్తుందో, కష్టం వస్తుందో ముందుగా తెలియజేసేవాడు. అందుకని వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉండడానికి. వారి భావి దురవస్థను తగు మార్గమును తప్పించుకొని మేలు పదుటయు మహర్షి గారి హెచ్చరికలు ఎంతయో అవకాశం ఇస్తుంది. అది వాళ్ళకి రాబోయేటటువంటి దురవస్థని ఏదో రకంగా తప్పించుకునే ఉపాయం వాళ్ళు కనుక్కుంటారని ఆయన నారద మహర్షి ముందుగా తెలియజేసేవాడు. దుర్మతులు భోగ్య కర్మ వసులై విపరీత మార్గముల ద్రొక్కి నశించుట మహర్షి భావము కానేరదు. అది
అంటే దుర్మతులు అంటే చెడ్డ బుద్ధి కలవారు. దుర్మతులు తర్వాత చదవండి. భోగ్య కర్మ వసులై. అంటే వాళ్ళు కర్మ వసులై అంటే భోగ్య కర్మ అంటే వాళ్ళు అనుభవించేటటువంటి కర్మానికి వసులైపోయి విపరీత మార్గములు నశించుట. అది ఆ చెడు మార్గాలకు వెళ్లకుండా చేయాలన్నది. అంటే ఆయనకు అపార కారుణ్యం ఉండవల్లి దుర్మతులను కూడా చెడు మార్గాల నుంచి తొలగించాలన్న భావనలో ఉండేవారు. విపరీత కారణములు విపరీత మార్గములు త్రొక్కి నశించుట మహత్వ భావము కాని. అది చూసారా, కారుణ్యం అనేది అలా ఉంటుంది. అంటే చెడ్డ వాళ్ళన్న వాళ్ళ మీద కూడా అపార కారుణ్యం ఉండి వాళ్ళు చెడు చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయి నశించాలన్నది మహర్షి లక్ష్యం కాదు, వాళ్ళని కూడా ఉద్ధరించాలన్న భావంతోనే ఆయన ఇలాంటి పనులు చేసేవాడు. మహా కష్టములలో పడి మగ్గుతున్న వారి ముందరే మహత్తుగా మహా కష్టములలో పడి చాలా చాలా స్లోగా వినిపిస్తుంది. మహా కష్టములలో పడి మగ్గుతున్న మహత్తు మగ్గుతున్న వారిని ఎందరో మహత్తుగా ఉద్ధరించి ఉన్నారు. ఎందరో నారదుడు ఉద్ధరించారు. అది మహా కష్టాల్లో పడి మగ్గుతున్న ఎంతమందినో నారద మహర్షి ఉద్ధరించారు. ఆ మహాత్ముని ఉపదేశములను గ్రహించిన వారు కృతార్థులు కాక మానరు. ఆయన యొక్క ఉపదేశాలు ఎవరైతే గ్రహిస్తారో, అంటే నారదుడి కోసం మనం తెలుసుకోవడం అవసరం కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా సఫలీకృతం అవుతూ ఉంటారు, కృతార్థులు అవుతారు. నారదోపదేశంబులు వివిధ పురాణములందు కలవు. ఎన్నో రకాలైన పురాణాలలో నారదుడి యొక్క ఉపదేశాలు వస్తూ ఉంటాయి. వానినెల్లా సేకరించి ఒక సంపుటముగా ఉద్ధరించినచో ఎంతయో లోకోపకారం అగును. ఆ ఉపదేశాలన్నిటినీ సేకరించి ఒక పుస్తకంగా అంటే ఒక సంపుటంగా అంటే ఒక దగ్గర కలెక్టెడ్ గా ఉంచితే అది ఎంతో లోకోపకారం అవుతుంది. అంటే ఈ పురాణంలో ఆ పురాణంలో ఉన్న అన్నిటినీ ఒక దగ్గర సేకరించి ఒక దగ్గరగా పెడితే అది ఆ ఉపదేశాలన్నీ లోకానికి ఎంతో ఉపకారంగా ఉంటాయి. ఈ భక్తి సూత్రములకు శ్రీ రామకృష్ణ పరమహంస గారి శిష్య పరంపరలో ఒకరైన శ్రీ త్యాగీశానంద స్వామి గారు ఆంగ్ల భాషలో వ్యాఖ్యానమును రచించింది. నారద భక్తి సూత్రాలకి వ్యాఖ్యానం త్యాగీశానందపురి గారు, అంటే రామకృష్ణ పరమహంస భక్తులు ఇంగ్లీష్ లో రాశారనమాట దీని వ్యాఖ్యానాన్ని ఆవిడ. దానిని చెన్నపురి శ్రీరామకృష్ణ మఠము వారు 43వ సంవత్సరంలో గ్రంథ రూపమును ప్రకటించారు. చెన్నపురి అంటే మద్రాస్ కదండి, మద్రాస్ లో ఉన్న రామకృష్ణ మఠం వాళ్ళు దీన్ని పుస్తకంగా తెలుగులోకి అనువదించారు, పుస్తకంగా ప్రింట్ చేశారు. ఒక ప్రతిని 13/10/1943 తేదీన నేను విరిచి పెట్టి పర్యాయములు చదువుతుంది. వినబడలేదండి. ఒక ప్రతి 1943 ఏ నెల? అక్టోబర్ 13. అక్టోబర్ 13వ తారీఖుని ఆ పుస్తకాన్ని ఈయన చాలా సార్లు చదివారట. ట్రాన్స్లేట్ చేసిన ఆయన చదవగా రాయాలనిపిస్తుంది తెలుగులో. శ్రీ స్వామివారి మేధాశక్తి, యుక్తాయుక్త విచార దక్షత, సాధక బాధక పూర్వక యథార్థ నిర్ణయ కుశలత. స్వామివారి మేధాశక్తి అంటే బుద్ధి, యుక్తాయుక్త విచార దక్షత, ఏది సరైనది ఏది కాదు అని విచారణ చేయగలిగేటటువంటి దక్షత, అంటే ఆయనకు అటువంటి దక్షత ఉంది, సమర్థత. సాధక బాధక పూర్వక యథార్థ నిర్ణయ కుశలత, సాధక బాధక పూర్వక యథార్థ భావన యొక్క యథార్థం యొక్క నిర్ణయం సమర్థత కూడా అతనికి ఉంది. అంటే సాధక బాధకాలు ఏంటి దీనివల్ల అని, అది యథార్థంగా ఏ విధంగా మనం ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురాగలం
ఆ నిర్ణయం కూడా ఆయనకి ఎక్కువగా ఉంది. ఇతను త్యాగసానంద గారి గురించి రాశారు ఈ మాటలు. ఇవన్నీ అంత బాగా దీన్ని ట్రాన్స్లేట్ చేశారని ఆయన చెప్తున్నారు. ఇంగ్లీష్ లోకి రాసినటువంటి ప్రతి విషయం చెప్తున్నారు. సర్వజన బోధక వాక్ సౌలభ్యము. సర్వజన బోధక ఎవరండి? చదవండి. సర్వజన బోధక వాక్ సౌలభ్యము. మీరు చదవండి. అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి వాక్ సౌలభ్యం కూడా ఆమెకి ఉండేది. నేనా ఆవిడ విషయమైనా చెప్పేది? నా హృదయం ఇదంతా ఆయన వచ్చారండి. మళ్ళీ మీ వాయిస్ కొంచెం స్లో అయిపోయిందండి. నేను చదవలేదు, అలాగే చెప్తున్నాను. మళ్ళీ చదువుతానండి, మీకు ఏది అర్థం కాదు. అంటే చాలా దూరం నుంచి స్లోగా వినిపిస్తుంది. నా హృదయమును హరించాను. ఇవన్నీ థ్యాంక్స్ అండి. ఓకే, ఉంటాను. చెప్పండి. నా హృదయమును హరించును. ఆ వాక్యం మళ్ళీ చదవండి. జన బోధక వాక్ సౌలభ్యము నా హృదయమును హరించెను. వసంత గారు మొట్టమొదట హాఫ్ వినబడలేదు. సర్వజన బోధక వాక్ సౌలభ్యము నా హృదయమును హరించెను. అంటే ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో ఉండడం వల్ల ఆయనకి నచ్చినట్టు. సర్వజన బోధకవా? ఏం బోధక? అంతే, సర్వజన బోధక వాక్ సౌలభ్యము నా హృదయమును హరించెను. ఆవిడ అసలు మాట్లాడడం కూడా అలాగే మాట్లాడతారు. అందరికీ అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా ఖనీగా ఘంటాపరంగా చెప్తూ ఉంటారు. అటువంటిది ఆయనకి చాలా నచ్చింది. ఈ భక్తి సూత్రములను తరచి సారంభును పిండి నిగ్గుదేల్చి అమృతమును దూరలిచ్చినందులకు వారికి లోకము కృతజ్ఞతాబద్ధమై ఉన్నది. స్లోగా చదవాలి, స్లోగా. ఈ భక్తి సూత్రములను తరచి సారంభును పిండి. ఈ భక్తి సూత్రములను తరచి సారంభును పిండి, అది దీని సారాన్ని తీసి నిగ్గు తీసి అంటే దాంట్లో ఉన్న అసలైన సారాన్ని ఇంకా తీసి అమృతమును జోర్లిచ్చి. మళ్ళీ దూరంగా వినిపిస్తుంది. అమృతమును జూరలిచ్చి, అమృతముని అందులో చొరపెట్టి అని ప్రవేశపెట్టి దూరనిచ్చి అంటే వీళ్ళకై వారికి లోకము కృతజ్ఞతాబద్ధమై ఉన్నది. వినబట్టం లేదు సరిగ్గా. అమృతమును దూరలిచ్చినందుకై వారికి లోకము కృతజ్ఞతాబద్ధమై ఉన్నది. అలా చేసినందుకు త్యాగీశానందపురి గారికి లోకం కృతజ్ఞతాబద్ధమై ఉంది. ఇప్పుడు అప్పుడు ఈ సూత్ర భావములను తెలుగులో ప్రచురించవలసినదని నా మిత్రులు కొందరు కోరేది. ఆయన మిత్రులు కోరారనమాట, తెలుగులో ప్రచురించండి, ఇవి ఇంగ్లీష్ లో ఉన్నాయి కదా. శ్రీ స్వామివారి భావములను యథాస్థితి వివరింప నాకు శక్తి లేకున్నను మా మిత్రుల ప్రోత్సాహము నూతగొని నేను గ్రహించినంతలో వ్రాయనంత మాత్రం వ్రాసుకుని. అది అంటే ఆ బోధనని యథాస్థితిగా గ్రహించే అంత శక్తి లేకపోయినా నాకు ఎలా అర్థమవుతుందో ఆ విధంగా నా మిత్రులు అంత ప్రోత్సహించారు కనుక నేను తెలుగులోకి రాసాను అని చెప్తున్నాను. నా వ్రాతలో కొంత భాగము 48వ సంవత్సరములో నా వ్రాతలో కొంత భాగము 48వ సంవత్సరములో శ్రీ రామకృష్ణ ప్రభ అను మాసపత్రికలో వెలువడింది. నిలిచిపోయింది. రామకృష్ణ ప్రభ అనే ఒక పుస్తకం ఉంటుంది, రామకృష్ణ మిషన్ వాళ్ళది, చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో కొంత వచ్చిందిట, అంటే ఈ నారద భక్తి సూత్రాల. అవును,
తెలుగులో రాసిన ట్రాన్స్లేషన్. కానీ ఏంటండి మధ్య మధ్యలో చాలా దూరంగా వినబడుతుంది. నెట్ బాగున్నట్లేదు, నేను అంతా బాగున్న దగ్గర కూర్చున్నాను. అంటే మనకి ప్రతి పదము అవసరమే కనుక అది మళ్ళీ చదవాల్సి వస్తుంది సహనంగా మీరు. పర్వాలేదు, మరి నెట్ అలా ఉంది అనుకుంటా. కొన్నాళ్ళు వచ్చి నిలిచిపోయిందట ఇతని ట్రాన్స్లేషన్. ఆ గ్రంథ నా చిరమిత్రులను సార్థక నామధైర్యైన కందుకూరి మల్లికార్జునము గారు సహింపలేక. నాకు అంత స్పీడ్ గా చదువుతున్నారు, పదం అంటే కొంచెం స్లోగా చదవాలి. ఆ గ్రంథస్థితి అట్లగుట అంటే అది సగంలో ఆగిపోవడం అనేది ఆయన మిత్రులైన కందుకూరి మల్లికార్జునము గారు సహింపలేక రామకృష్ణ మఠము వారిని ప్రోత్సహించారు. అది రామకృష్ణ మఠం వారిని ప్రోత్సహించారు ఇలా సగంలో ఆగిపోవడం సహించలేక. ఆ ప్రేరణ ఫలముగా నేడు ఈ గ్రంథము వెలువడేను. అది అతని మిత్రులు అలా ప్రోత్సహించబట్టి మొత్తం ఆ గ్రంథం అంతా పూర్తిగా అయింది రామకృష్ణ మఠం వల్ల, సహాయం వల్ల. చేయువాని కన్నా చేయించేవారు తక్కువ కారు. అది చేసేవారి కంటే చేయించేవారు ఏమీ తక్కువ కాదని. ఆ ఇరువురకు నా కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకున్నాను. ఇది 53లో రాశారు. ఆవిడ 43లో ట్రాన్స్లేట్ చేశారా? ఆయన చదివి ఇంకా ముందే పబ్లిషింగ్ 53లో అయింది. ఓకే. మనవి అని ఆ పబ్లిషర్ చేశారు 2002లోని రామకృష్ణ జయంతి రోజు. మనవి నారాయణ భక్తి సూత్రములు ఇప్పటి వరకు అనేక ముద్రణలకు నోచుకొని అశేష జనాదరణను పొందింది. గత ముద్రణలోని భాష గ్రాంధిక పోకడ ఉండటం. అది గ్రాంధిక పోకడలో రాశారట ఈయన 53 ఆ టైంలో అవడంతో. అది మళ్ళీ వీళ్ళు పబ్లిష్ చేసినప్పుడు మార్చినట్టుగా భాషను సంస్కరించి మార్చాము, వాడు వేశారు. అది మనకి వాడుక భాష. తర్వాత ఈ భాషా సంస్కరణము పాఠకులకు నారద భక్తి సూత్రాలను స్పష్టంగా అవగాహన చేసుకోవడంలో దోహదగారి కాదులని విశ్వసిస్తున్నాను. ఈ భాషా సంస్కరణ వల్ల అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వచ్చేస్తాం. నారద భక్తి సూత్రములు ప్రథమ అధ్యాయం. తూ అంటున్నారు, సూక్తి అనా ఏంటో మరి. అంతే, సూత్రము. ఇది ఎలా ఉందంటే ముందు 3 అంటే 3 పదాలు మొదటి శ్లోకం, దాని ప్రతిపదార్థం దాని వివరణ ఇస్తూ ఆ 3 పదాలు మళ్ళీ బాగా విశ్లేషించి ఉన్నాయి తర్వాత పేజీల్లో. మొదటిది అథాతో వ్యాఖ్యాస్యామః. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః అంటే వ్యాఖ్య వ్యాఖ్యాస్యామః అంటే వివరిస్తున్నాము అని ప్రతిపక్షంలో ఇచ్చారు. ఇప్పుడు కాబట్టి భగవంతుని పట్ల ఉండవలసిన ప్రేమతత్వాన్ని చదవాలి. మళ్ళీ మీ మాట మళ్ళీ ఒక్కొక్క దగ్గర మళ్ళీ కట్ అవుతుంది. ఇప్పుడు కాబట్టి భక్తి అంటే భగవంతుని పట్ల ఉండవలసిన ప్రేమ తత్వాన్ని వ్యాఖ్యాస్యామః వివరిస్తున్నాము. అదే అన్నమాట. మొదటి సూత్రంలో భగవంతుడి పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలి, అసలు భక్తి అంటే ఏమిటండి? భగవంతుడి పట్ల ప్రేమనే భక్తి అంటాం. అంటే మన అందరం ఇది అసలు చదవడానికి కారణం ఏంటంటే చాలా మందికి భక్తి అనేది ఎన్నో అభిప్రాయాలతో ఉంది. కొంతమంది భక్తి అంటే కేవలంగా బాహ్య వస్తువులన్నీ తీసుకొచ్చి, అంటే ఉదాహరణగా పువ్వులు, కొబ్బరికాయలు, ఆ తర్వాత ఇలాంటివి అన్ని తెచ్చి పూజ చేయడమే భక్తి అని ఒక భావం ఉంటే, అలాగే మనకి లేదా గుడులు గోపురాలకి వెళ్ళి
ఆ పరమాత్ముడిని దర్శించుకోవడం అనేది ఒక భావం. ఇలాగ మన అందరికీ భక్తి మీద భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటున్నాయి. అసలు భక్తి అని దేన్నంటున్నాం అనేది గట్టిగా అడిగితే మనకి తెలీదు. అందువల్ల ఏది భక్తి, ఈ పువ్వులతో పూజ చేయడమే భక్త అనే సంగతి మనకు బాగా తెలియాలి. అది తెలిసిన తర్వాత వ్యక్తికి అసలైన భక్తి అన్న దాంట్లోని చేస్తాడు. ఎందుకంటే ఆరాధన అన్నది త్రిపురాదేవి ఆరాధన కూడా హేమచూడు చేశాడు. హేమలేఖ చెప్తుంది అంటే ఆత్మజ్ఞానం కోసం ఆ త్రిపురాదేవి ఎవరండి, అనంత చైతన్య స్వరూపాన్ని ఆరాధించాడు ఆయన. అలాంటిది ఏ దేవతలోనైనా అనంత చైతన్యమే ఉంది అని జ్ఞానం మనకు వచ్చింది గనక అనంత చైతన్యం అన్నది సామాన్యమైన విషయం కాదు. అంతటికీ మూలమైనటువంటి అది భౌమ అన్న పదంతో వివరిస్తారు. అంటే అంత సర్వ ప్రకాశమైనటువంటి అన్నిటికీ అధిష్టానంగా ఉన్నటువంటి ఆ చిత్ శక్తిని మనం ఈ దేవతలందరిలో చూసామనుకోండి జ్ఞానంతో, అది ఇంకా మంచిది. ఆత్మతత్వాన్ని చూసి చేస్తే దాని ఫలితం ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏమిటి భక్తి అనే దాన్ని రకరకాలుగా వివరిస్తున్నారు కదా. మరి ఇప్పుడు నారదులు వారు భక్తి ఏమిటో మనకి బోధపరిచారు. భక్తుడి లక్షణాలు ఏంటి, భక్తుడు ఎలా ఉండాలి, దేన్ని భక్తి అంటాం. మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే ప్రేమ అన్నది భగవంతుడి పట్ల ప్రేమతోనే మొదలవుతుంది భక్తి. భగవంతుడు అని అంటే మనకి కనబడ్డు కదా, అంటే కనబడకపోయినా ఆ తత్వాన్ని మనం ప్రేమించాలి. అదే అన్నమాట ఆ ప్రేమ. ఎందుకంటే ఆ అధిష్టానం ఆధారంగానే మన అందరం, మన శరీరాలు అన్నీ కూడా జీవిస్తున్నాయంటే, అన్ని రకాలైన పనులు జరుగుతున్నాయంటే ఆ పరమాత్మ శక్తి వల్ల గనక ఆ పరమాత్మ తత్వాన్ని ప్రేమించడం ఏమిటి అన్నది నారదభక్తి సూత్రాల్లో మనకి వివరించారు. ఎలా మనం ప్రేమించాలి, ఎలాగ ఏం చేయాలి, అసలు ఏ రకమైన లక్షణాలు ఉంటే మనం ప్రేమించగలం, ఇవన్నీ ఇందులో చెప్పబడతాయి. అందుకని మొట్టమొదటి వాక్యం ఏంటి, అదాతో భక్తి వ్యత్యాసః అన. వ్యాఖ్యాస్యాం అహ. అది అంటే వ్యత్యాసం అంటే వ్యత్యాసమే. అది ఎన్నో రకాలుగా ఉన్నది. వ్యాత్యాసమైనా తాకింది యావత్తేనా? అవును. రెండో వ్యాఖ్యాత అంటే భక్తిని ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారని చెప్తున్నారు. ఈ సూత్రంలోని అథ అనే పదము అధికారాన్ని సూచిస్తున్నది. అధికారం అంటే యోగ్యత. అథ అన్న పదం అధికారాన్ని సూచిస్తోంది. అధికారము అంటే యోగ్యత. అది మనం అంటే ఇప్పుడు అందరిలో చదివేటప్పుడు అర్థం అయిపోయేనా శ్లోకాన్ని చదవాలి. నాకు అర్థం అయిపోయిందని కదా, అందరికీ అర్థం అవ్వాలి. అందరూ కూడా వినేటప్పుడు, మనం చదివేటప్పుడు మనం స్పీడ్ గా చదువుకున్న అర్థం అవుతుంది, వినేటప్పుడు మాత్రం స్లోగా చదవాల్సిందే. అధికారం అంటే యోగ్యత. అది ఎలాంటిది అంటారా? అధికారము అంటే యోగ్యత. అది ఎలాంటిదంటే భగవద్భక్తి తత్వాన్ని గ్రహింప ఉత్తమమైన మనోస్థితిని కలిగి ఉండడం. ఇక్కడ యోగ్యత అంటే భగవంతుడి యొక్క భక్తి తత్వాన్ని తెలుసుకునేటటువంటి ఉత్తమమైన యోగ్యత అని అర్థం. యోగ్యత అంటే ఆ భక్తి తత్వాన్ని తెలుసుకునే యోగ్యత అని. అలాంటి మనోస్థితిని కలిగిన వ్యక్తి అధికారి అవుతాడు. ఎవరికైతే ఆ భక్తి అనే తత్వాన్ని తెలుసుకునే యోగ్యత ఉంటుందో అతడే అధికారి అవుతాడు. ఆ భక్తి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి. ఏ విషయం అయినా మనస్సులోకి పోవడానికి 3 ఉండాలి. ఏమిటి ఉండాలి? 3 విషయాలు, 3 రకాలు. మళ్ళీ దూరంగా వినిపిస్తుంది. ఏ విషయమైనా మనసులోకి వెళ్ళాలంటే 3 ఉండాలి. 3 ఉండాలి. 3 లక్షణాలనా? 3 గుణాలు. ఓకే, కరెక్ట్ గా చెప్పేశారు. చివరిని 3 ఉండాలి. ఈ 3 ఉండాలి అంటే నేను కలిపి చెప్పాను. 1, ఆ విషయం తెలుసుకోవాలనే ఇచ్ఛ. అది ఇచ్ఛ ఉండాలి. 2, దాన్ని గ్రహించే శక్తి. గ్రహించే శక్తి. అది తెలుసుకోవాలనే ఇచ్ఛ, గ్రహించగలిగే శక్తి. 3, అందుకు అనుకూల పరిస్థితులు. ఈ 3 ఉండాలి.
మూడోది ఏంటంటే దానికి కావలసినటువంటి పరిస్థితులు. ఈ 3 ఉంటేనే ఏ విషయమైనా మనకి బాగా అర్థమవుతుంది. యోగ్యత కూడా వస్తుంది. కేవలం ఇచ్చ ఉన్నంతనే ఫలము లేదు. ఇచ్చ ఉన్నంత మాత్రంలో జరిగేది లేదు, ఫలితం లేదు. అది ప్రగాఢంగా ఉండాలి. ఏదోలాగా మామూలుగా ఉన్న ఇచ్చతో అంత పని ఏం జరగదు. ఎక్కడైనా సరే ప్రగాఢమైన ఇచ్చ ఉండాలి, అంటే చాలా తీవ్రతరమైన ఇచ్చ ఉండాలి. ఇచ్చకు తోడుగా గ్రహణ శక్తి ఉండాలి. ఇచ్చ ఉన్నంత మాత్రంలో చాలదు, దాన్ని గ్రహించగలిగే శక్తి కూడా ఉండాలి. మనం ఎంతో ఇష్టపడ్డాం. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథం ఉంది, అంతమందికో చదవాలని ఉంది. ఎందుకంటే మహా అద్భుత గ్రంథం, ప్రపంచ విఖ్యాతి గ్రంథం. అది రాసిన 100 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అది అర్థమవుతుందని చెప్పారు కూడా. ఆ గ్రంథం చదవాలని ఇచ్చ అయితే అందరికీ ఉంది, కానీ దాన్ని చదివేటటువంటి అంటే అర్థం చేసుకునే శక్తి ఉండటం లేదు. రెండోది ఏంటంటే ఆ క్వాలిటీ గ్రహించే శక్తి ఎవరికి గ్రహణ శక్తి లేకపోవడం వల్ల ఇచ్చ ఉన్నా జరగటం లేదు. ఈ రెండు ఉన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలమైతే కార్య సాధనకు అడ్డంకులు ఏర్పడతాయి. అది ఈ రెండు ఉన్నా సరే పరిస్థితులు కానీ సరిగ్గా లేవనుకోండి, సరిగ్గా అందరం కూర్చున్నాం చదువుదామని, అక్కడ మనకి పరిస్థితి సరిగ్గా లేదు, ఏ వరదో వస్తుంది లేకపోతే ఏ చికాకులు వచ్చాయి, అప్పుడు మాత్రం మనం చదవలేము. అంటే మూడోది కూడా చాలా అవసరం. అనుకూల పరిస్థితులు అవసరమే. ఇప్పుడు మనం ఇవాళ ఈ గ్రంథాలన్నీ చదువుతున్నామంటే ఈ 3 ఉండబట్టే చదువుతున్నాం. ఈ విషయం గురించి శ్రీ శంకర భగవత్పాదులు తైత్తరీయోపనిషత్ భాష్యంలో సుస్పష్టపరిచారు. ఈ విషయాన్న శంకర భగవత్పాదులు తైత్తరీయోపనిషత్తులో ఈ విషయాన్ని, అంటే ఈ 3 లక్షణాలు వ్యక్తికి ఉండాలి అన్న విషయాన్ని స్పష్టం చేసేది. ఏదైనా తెలుసుకోవాలంటే ఒకటి వాళ్ళకి ఇచ్చ ఉండాలి, రెండవది ఏంటంటే దాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి, మూడవది అది తగిన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పొందగలడు అని శంకర భగవత్పాదులు తెలియజేశారు తైత్తరీయ ఉపనిషత్తులు. పైన చెప్పిన 3 శ్రద్ధ లోపిస్తే ఫలము కలుగదు. అదే ఈ 3టికిను శ్రద్ధ గాని లేకపోతే ఏ ఫలితం రాదు. గురువచనాలలో శాస్త్రవచనాలలో ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు. అది శ్రద్ధ అనగానే మనం ఆల్రెడీ తెలుసుకున్నదే మరొకసారి గుర్తు చేస్తున్నారు. గురువాక్యంలో శాస్త్ర వాక్యాలలో ఉన్న ప్రగాఢమైన విశ్వాసమే శ్రద్ధ. అంటే అవి మనకి ఇప్పుడు అర్థం కాకపోయినా వాటి పట్ల అనంతమైన విశ్వాసం అనే మనం శ్రద్ధ అంటున్నాం. ఈ 4 సామాన్య లక్షణాలు. ఇవి కాక విశేష లక్షణాలు కొన్ని ఉన్నాయి. విశేష లక్షణాలా? ఇవి కాకుండా ఇంకా విశేష లక్షణాలు ఉన్నాయి. అవును, మరి టోన్ ఇలా ఉంటుంది, కొంచెం క్లియర్ అవ్వాలి. కొంచెం వినబడుతున్నది, కొంచెం దూరంగా వినబడుతుంది. నేను మైక్ చేత్తో పట్టుకుని మరీ మాట్లాడుతున్నాను. అంటే కొంత మామూలు తెలిసిన గెస్ట్ చేసేయగలుగుతాం, కానీ తెలియని వాటిని మళ్ళీ మళ్ళీ చదవాలి. అవి అంటే విశేష లక్షణాలు ఆయా విషయాలను బట్టి ఉంటాయి. ఎలా అంటే అని 3 చెప్పారు. బ్రహ్మ జిజ్ఞాసకు వివేక వైరాగ్యాలు, సమాధి షట్క సంపత్తి, ముముక్షత, ఈ 4 ప్రధానాలని శంకర భగవద్పాదులు 4 లక్షణాలు అవసరమా? 3 చెప్పారు. 3 ఏం చెప్పారు? మొట్టమొదటిది బ్రహ్మ జిజ్ఞాసకు వివేక వైరాగ్యాలు ఉండాలని. అది వివేకము ఉండాలి, వైరాగ్యం ఉండాలి బ్రహ్మ జిజ్ఞాస ఉన్నప్పుడు. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మతత్వం ఏమిటి అని తెలుసుకోవడం అన్నమాట. బ్రహ్మత్వం ఏమిటి అని తెలుసుకోవడానికి వివేకము వైరాగ్యము అవసరం. సమాధి షట్క సంపత్తి. ప్రమాది షట్క సంపత్త. సమాధి షట్క సంపత్తి. ఈ ప్రమాది అన్న దాంట్లో ఏంటారు సార్? మరి మనకు అనుకున్నటువంటి షడ్గుణ సంపత్తి ఏమో
శమదమాదులు అంటారు కదా, అవి షట్క సమాధి సంపత్తి. నాకు శమాధి అండి, అది శమాధి అని చెప్తోంది తను. శమాధి, శమ మొదలైన శమాధి. అంటే నాకు ప్రమాదం అని వినబడింది, అందుకని ప్రమాదం ఏమిటా ఇప్పుడు అర్థమైంది. మనం వసంత అసలు సరిగ్గా క్లియర్ గా లేదు మీది చాలా డిస్టర్బెన్స్ ప్లస్ లోగా కూడా ఉంటుంది నిజంగానే. మధ్య మధ్యలో మాత్రం లక్ష్మి గారు హెచ్చరించినప్పుడల్లా మీది కొంచెం పెద్దగా వినపడుతోంది. మళ్ళీ తర్వాత ఏంటో మరి అది నెట్ అక్కడ బాగుండలేదు కదా. సమాధి షట్ సంపత్తి అనేది కూడా చాలా అవసరం. ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఒకటి రెండు. ఇప్పుడు చూడండి, సమధమాదులు అనేస్తారు అంటే ఏంటి, అన్ని అదే వగైరా ఆరులు అని చెప్పడం. అలాగా సమాధి షట్ సంపత్తి అని అనేస్తూ ఉంటారు. ముముక్షత, మూడవది ముముక్షత, అంటే మోక్ష మార్గంలో ప్రయాణించాలి అనే ఒక తపన ఉన్నప్పుడే, అంటే మోక్షాన్ని సంపాదించాలి అనే తపన. ఇవి ఉన్న వాళ్ళకి ఈ అర్హతలు ఉండాలి. ఈ నాలుగింటిని గారు ఫోన్ బాగలేదా, లేకపోతే ఇంకొక ఫోన్ మారిస్తే బాగుంటుందంటారా? నెట్ కాదేమో. నెట్ ప్రాబ్లమ్, మాకు వర్షాలు కదా బాగా క్లియర్ గా పెడుతున్నాయి. ఇవాళ కొంచెం ఎండ వచ్చింది కానీ బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఇందాక నుంచి మీరు మాట్లాడింది ఎక్కడో నూతిలో మాట్లాడినట్టుగా వినిపిస్తుంది. ఈ 4 ప్రధానాలను శంకర భగవద్పాదులు నొక్కి వస్తాను. 3 చెప్పారుగా, సరే ఈ 3 ప్రధానాలు అనుకుందాం. అంటే 4వది ఏంటంటే శాస్త్రాలలో అనంతమైన శ్రద్ధ, అది చాలా ముఖ్యమని, అది వేరేగా చెప్పారు కదా. అంటే వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత 4. వివేకము వైరాగ్యం అని వేరేగా 2గా చెప్పారా? అలా అయితే మనం అనుకున్న లక్షణాలే, వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వం. ఈ ముముక్షత్వాన్ని ప్రేమ అని అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో చెప్పారు. జైమిని మహర్షి మీమాంస శాస్త్ర సూత్రాలను రచించాడు. ఏం శాస్త్రం అండి? దేహాంత శాస్త్ర మీమాంస. జైమిని మహర్షి మీమాంస శాస్త్ర సూత్రాలు, మీమాంస శాస్త్రాన్ని జైమిని మహర్షి రచించాడు. ఆ శాస్త్ర జ్ఞానం కోరే వారికి సమగ్ర వేదాధ్యయనం ముఖ్యమని మీమాంసకులు చెప్తున్నారు. మీమాంస శాస్త్రాన్ని చదవాలి అంటే వాళ్ళకి సమగ్రమైనటువంటి వేదాధ్యయనం అవసరం. వేదాధ్యయనానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనే 3 వర్ణాల వారు మాత్రమే అర్హులని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు 3 కూడా అర్హులే వేద అధ్యయనానికి. తదితరులు తగరని కూడా వేదాంతులు మీమాంసకులు సిద్ధాంతీకరించారు. అప్పట్లో అలా చెప్పారు, ఇతరులు తగరు, వీళ్ళు మాత్రమే దానికి అర్హులు అని అందులో సిద్ధాంతీకరించారు. కనుక ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క రకమైన యోగ్యత ఉండాలని, అలాంటి యోగ్యత ఉన్నవారే ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయ అధికారులు అని ఏర్పడుతున్నది. ఇక్కడ యోగ్యత ఏంటంటేనండి, సూక్ష్మ బుద్ధి ఉండాలి. ఆ సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు చూడండి సాధారణంగా ఈ కులం దేన్ని బట్టి అంటే వాళ్ళ వృత్తులను బట్టి పెట్టారు. ఆ వృత్తులలో ఎవరికైతే బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస ఉన్నదో వాళ్ళు ఒక రకం, క్షత్రియులు ఒక రకం, వైశ్యులు ఒకటి. అయితే ఆ వృత్తులని బట్టి వాళ్ళ యొక్క ఆ బుద్ధి ఎఫెక్ట్ కూడా ఉంటుంది గనక అప్పటిలో అలా పాటించేవారు గనక అలాంటి పనులు చేసేవారికి, అంటే మిగతా పనులన్నీ ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని పనులకి అర్హులు కాదనేవారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ వృత్తులు బట్టి వాళ్ళ యొక్క బుద్ధి కూడా అలాగే ఉండేది. అందువల్ల ఇటువంటి సూక్ష్మతరమైనటువంటి ఎంతో తెలివితేటలతోటి, ఎంతో ఇంకా చెప్పాలంటే ఇంట్యూటివ్ జ్ఞానంతో తెలుసుకోవాల్సిన దానికి వాళ్ళకి అప్పట్లో అర్హత ఉండేది కాదు, వాళ్ళు చేసే వృత్తిని బట్టి. కానీ ఇప్పట్లో మాత్రం ఎవరు వృత్తి ధర్మాలు పాటించట్లేదు. బ్రాహ్మ జిజ్ఞాస కలిగి లేరు. క్షత్రియులు అన్న వాళ్ళు రాజ్యం ఏలటము లేదు. ఆ తర్వాత వైశ్యులు అన్న వాళ్ళు వాణిజ్యము వ్యాపారాలు చేయటము లేదు. చేసిన వాళ్ళు చేసినా, లేని వాళ్ళు ఉద్యోగాలు మరో పనులు కూడా చేస్తున్నారు. అందుకని ఎవరు వృత్తి ధర్మాన్ని పాటించటం లేదు. ఆ వృత్తి ధర్మాలు అనగానే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే కులంతో కాకుండా
ఎవరికైతే అంత సూక్ష్మమైనటువంటి పరిశుద్ధమైన అంతఃకరణ ఉండి సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉంటారో, ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ కూడా ఉంటుందో అలాంటి వాళ్ళు దీనికి అర్హులే. అది కాని వాళ్ళకి అంటే అంతర్నిహితంగా వర్డ్ కంటే లోపల అర్థాలు తెలియాలి. అలాంటి బుద్ధి కుశలత ఉన్న వాళ్ళకే ఇవి అర్థమవుతాయి. లేకపోతే పై పదాలే చూస్తే చాలా విషయాలు మనకు అర్థం కావు. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకని ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. అంత బుద్ధి కుశలత, అది శ్రద్ధ, ఎక్కువగా ఆసక్తి, శ్రద్ధ, బుద్ధి కుశలత, అంతర్గత ఇన్సైట్ అంటారే, దాన్ని తెలుగులో ఏమంటామండి అంటే లోపల నుంచి వచ్చేటటువంటి అంతర్జ్ఞానం అది కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఇవన్నీ అర్థం అవుతాయి. లేకపోతే మాత్రం కేవలంగా పుస్తకాన్ని చదివి ఒక కథలాగా అర్థం అయ్యేవి కావు ఈ విషయాలన్నీ అని చెప్తున్నారు. భక్తి మార్గానికి వలసిన యోగ్యతలు వేదాంతులకు మళ్ళీ అంత కాఠిన్యాలు కాకపోవడమే కాక సకల భక్తి మార్గానికి కావలసిన యోగ్యతలు వేదాంతులకు మళ్ళీ అంత కాఠిన్యాలు కాక అంత కాఠిన్యాలు కాకపోవడమే కాక సకల జన సౌలభ్యంగా కూడా ఉన్నవి. సకల జన సౌలభ్యంగా కూడా ఉన్నాయని ఎలా అంటే ఇది కేవలంగా కఠినంగా ఉండడమే కాదు. అంటే ఎలా అయితే వేదాంత విషయాలు చాలా కాఠిన్యంగా ఉంటాయి, ఈ భక్తి మార్గానికి సంబంధించిన విషయాలు అంత కాఠిన్యంగా ఉండడమే కాకుండా అంటే ఉండవన్నమాట. అందరికీ కూడా సకల జనానికి అర్థమయ్యేటట్టుగా, అంతేనా? సకల జన సౌలభ్యంగా కూడా ఉన్నవి ఎలా అంటే అని తర్వాత ఒకటి భక్తి మార్గంలో సర్వులకు అర్హత ఉంది. ఈ భక్తి మార్గం అనేది అందరికీ అర్హత ఉంది. ఏ కులం వాళ్ళైనా, ఏ రకమైన ప్రవృత్తి ఉన్న వాళ్ళకైనా భక్తి మార్గం అర్హత ఉన్నది. లేదు, అర్థం అవ్వలేదు, వినవడలేదు. రెండోది ఎవరికి భక్తి మార్గం సర్వులకు అర్హత ఉంది, ఎవరికి దీనిలో నిషేధం లేదు. భగవదనుగ్రహం పట్ల విశ్వాసం, భగవదనుగ్రహంతో జనన మరణ రూప సంసారం నుండి ముక్తి కలుగుతుందని నిశ్చయం. ఏంటంటే భగవద్ అనుగ్రహంలో విశ్వాసం ఉండాలి. రెండోది జనన మరణ చక్రముల పట్ల విశ్వాసం, దాని పట్ల కూడా విశ్వాసం. వినబట్టం లేదు వసంత గారు, ఏమీ వినబడలేదు. ఒక్క నిమిషం, ఇది ఛార్జింగ్ పెడుతున్నా, బాగా డౌన్ అయిపోయింది. ముక్తి భగవదనుగ్రహముతో జనన మరణ రూప సంసారం నుండి ముక్తి కలుగుతుందనే నిశ్చయము ఉన్నవారు, అంటే జనన మరణ చక్రం, ఈ సంసార చక్రం నుంచి ముక్తి కలుగుతుంది భగవదనుగ్రహంతో అనే విశ్వాసం ఉన్నవాళ్ళు. భక్తి సూత్రాలను చదువ భగవద్భక్తి మార్గం చింప పరమయోగ్యులు అవుతారు. అప్పుడు వాళ్ళు ఈ భక్తి సూత్రాలను చదివి ఆ భక్తి మార్గానికి అర్హులవుతారు అన్నమాట. రెండు, భక్తిని అవలంబింప ఎలాంటి చదువులు అవసరం లేదు. అది భక్తి అవలంబించడానికి ఏ చదువులు కూడా అక్కర్లేదు. నిరక్షర అయినా సరే, మహాపాపి అయినా సరే, పై చెప్పిన రెండు లక్షణాలు ఉంటే చాలు. అంటే అతను ఏమీ చదువుకోకపోయినా ఆ లక్షణాలు ఏంటంటే శ్రద్ధ, ఒకటి ఏంటంటే భగవంతుడి పట్ల భక్తి, రెండవది ఆయన అనుగ్రహం వల్లే జనన మరణ సంసార చక్రంలోంచి విముక్తి కలుగుతుంది అనే ఈ రెండు ఉంటే చాలు. ఆయన ఏం చదువుకోకపోయినా పర్వాలేదు. ఈ అంశాన్ని శ్రీకృష్ణుడు గీతలో ఇలా విస్పష్టంగా వచిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఎందులోనండి? గీతలో ఇలా చెప్పాడని శ్లోకాలు చెప్తున్నాయి అక్కడ. ఇవి 3వ అధ్యాయంలో 30, 31, 32 శ్లోకాలు.
ఉదరాచరో భజతే. వినబడలేదు వసంత గారు ఏమీ. అపి చే సుదారాచారో భజతే మా మనన్యభాక్. మళ్ళీ చదవండి. అతి అపి చే సుదురాచారో భజతే మా మనన్యభాక్. సాధురేవ స. వినిపించట్లేదా? మొదటి చదవండి. అతి, అది వినబడలేదు అక్కడ. అపి చేత్ అతి చేత్ సుదురాచారో భజతే. విదురాచారం. అతి చేత్ విదురాచారం. దురాచారో సుదురాచారో భజతే. ఒకసారి అండి. అతి చేత్, ఒకసారి నాకు అర్థం కాలే. అతి చేత్ దురాచారో భజతే. రెండు ఆచారాలా ఒకటేనా? దురాచారో భజతే. సుదురా అపి చేత్ దురాచారో భజతే. అంటే నేను విడదీస్తున్నాను. అంటే ఏమీ వినబడటం లేదు. అపి చేత్ దురాచారో భజతే. ఫోన్ వినబడటం లేదు సరిగ్గా. ఇవాళ అలా ఉంది. నేను ఒరిజినల్ కూడా చూస్తున్నాను. 9వ అధ్యాయం. అపి చేత్ విదురాచారో అనా? సుదురాచారో అని ఉంది. సుదురాచారో సుదురా అనా? అంతే అంతే అంతే. సుదురాచారో భవే భజతే భజతే. మాం మామనన్య భాక్. మాం అనన్య భాక్. సాధురేవ స మంతవ్యః. ఎలా మరి ఇవాళ మీరు సగం సగం వినబడకపోతే సంస్కృత శ్లోకం కొంచెం కష్టమే. సంస్కృత శ్లోకం వసంతాన్ని చదవమన్నా. వసంత దగ్గర ఉందో లేదో. నా దగ్గర ఇదే పుస్తకం ఉందండి. అయితే మీనింగ్ చదవచ్చు కదా వసంత గారు. పోనీ మీనింగ్ చదవండి. మీనింగ్ ఉందిగా కింద. సంస్కృత శ్లోకం చదవండి. ఎందుకంటే శ్లోకం అన్నది చదివితే ఆ మీనింగ్ దానికి కొంచెం అప్రోప్రియేట్ గా ఉన్నా లేకపోయినా నేను చూసుకోగలను. అది ఏ శ్లోకం చెప్తే నేను అది చూస్తాను. ఇక్కడే రెండోదేనా వసంత గారు? అది రెండోదా? 9వ అధ్యాయంలో 31, 32 శ్లోకాలు వరుసగా ఇచ్చాను. 9వ అధ్యాయంలో 32వ శ్లోకమా? 30 వసంతలత 9వ అధ్యాయం 30వ శ్లోకం అంట. అప్పుడు 9వ అధ్యాయం కాదు, అది కోట్ చేశారు ఇక్కడ అవసరంకి. అంటే భగవద్గీతలోదా ఆ శ్లోకం? భగవద్గీతని ఇక్కడ కోట్ చేశారు. అచ్చా 9వ అధ్యాయంలో 30వ శ్లోకం అంట. అక్కడ ఉన్నదేమో చదువు. మీకు ఎలాగా భగవద్గీత శ్లోకాలు కొనొచ్చు. అపి చేత్ సుదురాచారో భజతే. సుదురాచారో అపి చేత్ సుదురాచారో భజతే. అది సంధి. చేత్ సుదురాచారో అన్నారు. అపి చేత్ సుదురాచారో భజతే మా మనన్య భాక్. సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. తాత్పర్యం చదివిదా? చదువు దాన్ని. హలో చదువు. తాత్పర్యం చదివి తర్వాత వసంత గారికి ఇద్దాం. ఇంకా అందులో అలాగే ఉంటే నెట్ మరి ఇంకొకరు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అర్థం అవ్వట్లేదు. ఇవాళ బాగులేదు నెట్. నాది మధ్య మధ్య ఆగిపోతున్నారు. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును.
అంటే ఎంత చెడ్డ వ్యవహారం ఉన్నా సరే, అంటే ఎంత చెడ్డవాడైనా అనన్యమైన భక్తితో నన్ను భజిస్తే అతన్ని నేను సత్పురుషుడిగానే భావిస్తాను అని. అంటే ఇప్పుడు మనకి రావణాసురుడు మంచివాడే గాని ఆయన అలా చెడ్డ పని చేసిన ఆయనకున్న భక్తి వల్ల, అలాగే భస్మాసురుడు, అలాగే ఇంతమంది రాక్షసులు చెడ్డ అభిప్రాయాలతో ఉన్నా వాళ్ళు భక్తితో భజించారు గనక వాళ్ళకి వరాలు ఇచ్చాడు. ఆ వరాల వల్ల ఎక్కువ కష్టం వచ్చినా ఆ భక్తికి మెచ్చి వాళ్ళకి వరం ఇచ్చాడు. అంటే వాళ్ళని సదాచారులుగానే నేను గ్రహిస్తాను, అంత భక్తి ఉన్నదంటే. అనన్య భక్తి, ఇంకెవ్వరూ కాదు, నేనే ముఖ్యమని నన్ను భజించిన వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని, వాళ్ళని నేను మంచి వాళ్ళుగానే పరిగణిస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు వసంత గారు ఇవాళ ఏంటి మరి ఇలా నెట్ ఉంది కనుక వసంతం చదవమందామా? అంటే 3 శ్లోకాలు వరుస గీతలో ఉన్నాయి, మరి ఫర్దర్ ఇంగ్లీష్ లో చదవమంటారా? చూడండి. ఇంకో శ్లోకం ఏంటండి? ఇంకొక శ్లోకం మరి 32 వరుసగా ఉన్నాయి. 30, 31, 32నా? ఓకే, 31 చదువుతాను. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. దానికి మీనింగ్ ఇచ్చాడా లేదా? అన్నిటికీ మీనింగ్ ఉన్నాయి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును, నా భక్తుడెన్నడు నష్టమునకు గురికాడు అని విషయము నిశ్చయముగా ఎరుగును. అది అంటే అప్పుడు భక్తుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అతను ఎప్పుడు కూడా ఎన్నడు నష్టానికి గురికాడు, అతను గొప్ప శ్రేష్ఠుడు. తర్వాత ఏంటి? అదే ధర్మాత్ముడగును, శాశ్వత పరమశాంతిని పొందును, అతను ఎప్పుడు నష్టమునకు గురికాడు అని. అది ఆ 3 పాయింట్లు. ఆశ్రయించిన నా భక్తుడే శ్రేష్ఠుడు, అతడు పరమశాంతిని పొందుతాడు, అతడు ధర్మాత్ముడు కూడా అవుతాడు, అతడు తను ఏ నష్టాన్ని పొందడు. అంటే అయ్యో ఈ భగవంతుడిని ఆశ్రయించి ఇంత నష్టపోయానన్న పరిస్థితి ఏ భక్తుడికి ఎప్పుడు రాదు. 32 మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. దాని అర్థం స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనియోధులను నన్ను శరణ పొంది పరమగతినే పొందుదురు. అంటే స్త్రీలైనా ఏ కులం వాళ్ళైనా నన్ను శరణ వేడి, అంటే అక్కడ ఇప్పటికి మనకి అప్పట్లో అలా ఉండేది, తక్కువగా అలా, కానీ ఏ కులం వాళ్ళైనా ఎవరైనా నన్ను శరణ పొందితే వాళ్ళు పాప విముక్తులు అవుతారని. ఏమిటది? నన్ను శరణ పొంది అది నన్ను శరణు పొంది పరమగతి ఉన్నది. నన్ను శరణు పొంది పరమగతినే పొందుదురు. అది అంటే వాళ్ళు నన్ను శరణ పొందడం వల్ల మంచి గతినే పొందుతారు ఎవరైనా సరే అని ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. మళ్ళీ ఎంఫాటిక్ గా ఇందులో భక్తి కోసమే చెప్తున్నారు, ఎందుకంటే భక్తుడి యొక్క లక్షణాలను, భక్తుడు ఎలాంటి వాడైనా భగవంతుని శరణి జొచ్చితే ఆయనని తాను ఉత్తముడుగానే తీసుకుంటాడని, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు. రెండవది, ఆ భక్తుడు మహాధర్మంగా, అంటే ఆయన ఏం కోరినా ఏనాడు ఏది నష్టపోడు, ధర్మాత్ముడు అవుతాడు కూడా. తర్వాత ఏ కులం వాళ్ళైనా స్త్రీలైనా అతన్ని భజిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి స్థితికే వెళ్తారు, కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి హాని ఉండదు. అంటే భక్తి వల్ల ఎన్నో లాభాలేగా నష్టం అంటూ ఉండదు అని మనకి కన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఓకే, ఇక్కడ నేను మ్యూట్ చేసుకోమంటారా? బాగా లేకపోతే చెప్పండి.
అలాగే ఈ మూడింటికి కలిపి ఒకటే పెద్ద పారాగ్రాఫ్ లో మీనింగ్ ఇచ్చారు, తర్వాత కంటిన్యూ అవుతుంది నారద భక్తి సూత్రాలు. శాండిల్య మహర్షి ఇలా వక్కాణిస్తున్నారు. మీరు అది కూడా కొంచెం స్లోగా చదవండి. సాండిన్య మహర్షి, శాండిల్య సాండిల్య, ఓకే, ఇలా చెప్తున్నారు. అది ఆనింద్య యోని అధిక్రియతే పారంపర్యాత్ సామాన్యవత్. దీని అర్థం అంత్యజులు మొదలుకొని ఉత్తమ జాతి వరకు వారు వీరు అనక ఎల్లరూ భక్తి మార్గం అనుష్ఠించు యోగ్యులే. ఎల్లరూ తర్వాత మళ్ళీ వినబడలేదు. ఎల్లరూ భక్తి మార్గమును అనుష్ఠించే యోగ్యులు అనా అవుతారు. అంతే, అనుష్ఠింప యోగ్యులే అవుతారు. అది అంటే ఎవరైనా సరే, అంటే ఏ రకమైనటువంటి వాళ్ళు, ఉత్తముల తక్కువ వారా అని సంబంధం లేకుండా ఎవరైనా సరే భక్తి మార్గాన్ని అనుష్ఠించడానికి యోగ్యత కలిగిన వాళ్ళే. అంటే వీళ్ళే యోగ్యులు వాళ్ళే యోగ్యులు కాదని లేదు. అప్పట్లో ఏదో అనేవారు కదా, వేదానికి వీళ్ళు యోగ్యులు కాదని అన్నారు కదా, అలాంటివి ఏమీ లేదు. అందరూ కూడా భక్తి మార్గాన్ని అనుష్ఠించడానికి యోగ్యులే. భక్తజన పరంపరను పరికిస్తే ఇది స్పష్టమవుతుంది. భక్తజనుల యొక్క పరంపరని అంటే మొత్తం భక్తుల యొక్క జీవితాలు అన్ని చూస్తే, భక్తులందరినీ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే వాల్మీకి, వ్యాసుడు వీళ్ళందరూ కూడా ఎంతో తక్కువ కులం వాళ్ళైనా సరే ఉన్నత. అలాగనే అతను ఎవడు అంటే తిమ్మన తిక్కన అంటే తిమ్మన కదా, తను ఏంటి తిమ్మన కూడా కాదు, ఆ నోటితో పుక్కిలించి అభిషేకం చేస్తాడే భక్త కన్నప్ప. వీళ్ళందరూ ఎటువంటి స్థితిలో ఉన్న ఆ కులం ఏదైనా సరే వాళ్ళందరూ యోగ్యులే, ఎంతో గొప్ప స్థితికి చేరారు. అలాగే ఆఖరికి శ్రీకాళహస్తిలో ఏంటి అంటే దోమ అంటే అన్ని అంటే చిన్న జంతువులు పెద్ద జంతువులు అన్ని కూడా ముక్తికి యోగ్యులే అని మనుషులే కాకుండా అనుకుని తెలిసింది. పాము, సాలెపురుగు, ఆ తర్వాత ఏనుగు అన్ని కూడా దానికి అర్హత ఉన్న వాళ్ళే భక్తికి అని మనకు తెలిసింది. వాళ్ళు భక్తి వల్ల అందరూ ముక్తులు పొందుతారు. అహింస సత్యం, మళ్ళీ వినబట్టం లేదు. అహింస అతీత, అహింస 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 సత్యం, ట్రూత్. ఏమి వినబట్టలే. సత్యం, సత్యం అంటే ట్రూత్. అహింస సత్యం, భగవద్భక్తి ఒకరి సొమ్ము కాదు, సర్వులకు చెందినవి. అది అహింస, భక్తి, ఇంకా సత్యము, ఇవి ఎవరి సొమ్ము కావు, ఇవి అందరికీ చెందినవే. సుఖ మహర్షి అంతటి వాడు భగవత్ ప్రమాణం ఇలా చేశాడు. భాగవతంలో 2వ స్కంధంలో ఇది శ్లోకం. కిరాత హూణాంధ్ర పుళింద పులకస ఆభీర్ కంక యవనాహ కషాదయః. అంటే కిరాతకులు, వాటి మీనింగుల కింద ఉన్నాయి. కిరాతకులు, హూణులు, ఆంధ్రులు, పుళిందులు, ఉల్కసులు, ఆభీరులు, కంకులు, యవనులు, కషాదులు వీరందరూ సహజ మహాపాపులు. వీరే కాక మరెలాంటి పాపాత్మైనా భగవద్భక్తులైనారంటే వారి పాదాలకు మొక్కి పునీతుడనవుతాను. ఎలా అంటావా,
స్వామి నీ భక్తులకు మొక్కడము నీకు మొక్కడమే అవుతుంది కదా అని సాండిల్యుడు అలాగే. చెప్పారు. అంటే ఇందాకలా ఒక ఏం మన- చెప్తున్నారంటే ఈ పైన ఎన్నో రకాలైనటువంటి కులాలు ఇచ్చారు. అలాంటి అంటే వాళ్ళందరూ కూడా నీచ కులాలు అని చెప్తున్నారు. కులాలు వాళ్ళు- కాదండి అది. ఉమ్, కులాలు కాదుగా, కిరాతకులు, ఆంధ్రులు కూడా యాడ్ చేశారు వాళ్ళు. ఆంధ్రులు, హూణులు, పులిందులు అని. ఆంధ్రులు కాదేమో. ఆంధ్రులే. వంశాలు అవి అన్నారు ఇక్కడ పుల్క ఆహా. వంశాలు. అచ్చా, అచ్చా. అంటే ఈ వంశస్థులు పాపులట సహజంగానే. అంటే మనందరం అంటే పాపులం. అదే అయ్యి ఉండొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళు కూడా భగవద్భక్తి గాని కలిగి ఉంటే వాళ్ళకున్న భక్తి వల్ల వాళ్ళని మొక్కుతారు అందరూ. ఎందుకంటే నిజంగా కూడా భక్తుడిని మొక్కేమంటే భగవంతుని మొక్కినట్టే లెక్క. ఎందుకంటే భక్తుడి హృదయంలో నిరంతరం భగవంతుడు ఉంటాడు. అంటే కేవలం భక్తి వల్ల వాళ్ళకి అలాంటి అర్హత వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అంతేకాక నందనారు, లోకమేలుడు, రవిదాసు, కన్నప్ప, తిరుప్పానాళ్వారు, తిరుమంగై ఆళ్వారు మొదలైన భక్తులెందరో నిమ్న జాతి వారు ఉన్నారు. ఈ పై చెప్పిన వాళ్ళందరూ చాలా తక్కువ జాతి వారు. మీరాబాయి, అవ్వయ్యారు, ఆండాళమ్మ, ప్రభృత భక్తురాండ్రు ఉన్నారు. ప్రభుత భక్తులు అంటారా? ప్రభృత అని ఉన్నారు ఇక్కడ. అంటే ముఖ్యమైన వాళ్ళేమో. ముఖ్యమైన భక్తులు అంటారు అంటే ఆడవాళ్ళైన భక్తులు. వీరందరూ భగవంతుణ్ణి భక్తితో కొలిచి తరించారు. వీళ్ళందరూ భగవంతుణ్ణి ఎంతో భక్తితోటి కొలిచారు. అంటే ఆడవాళ్ళైనా మిగతా ఎంతో ఎటువంటి కులం వాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా భక్తుడిని భక్తితో భగవంతుడిని కొలిస్తే భక్తుడికి ఎలాంటి అర్హత వస్తుందంటే భక్తుడి కాళ్ళకి నమస్కరించగలిగేంత అంటే అతను అలాంటి అర్హతని సంపాదిస్తాడు భక్తుడు. కేవలంగా భగవంతుడి మీద ఉన్న భక్తి వల్లే ఆయనకి అర్హత వస్తుంది. మొదటి నుండి భక్తి ప్రపత్తులు ఉన్న వారి సంగతి అలా ఉంచుదాం. ప్రథమంలో పరమ దురాచారులై ఉండి మధ్యలో భక్తిని సంతరించుకున్న వారి సంగతి ఏమంటారు? మొట్టమొదటి భక్తి ఉన్న వాళ్ళంటే ఒకటి వాళ్ళు పుట్టుకతోటే భక్తి ఉన్నాడు అనుకోవచ్చు. మొదటంతా కూడా చాలా దురాచారులు అయ్యుండి అంటే చెడ్డ వ్యవహారాలు చేసి ఆ తర్వాత భక్తిని సంతరించుకున్న వాళ్ళ సంగతి ఏమిటి? ముందుకు అజామిళుడు, రత్నాకరుడు, తొండరప్పొడి ఆళ్వారు, నారాయణీయం అనే భక్తిరసం వెదజల్లే ఉద్గంధ రచయిత నారాయణ భట్టు, బిల్వమంగళుడు మొదలైన వారు ఉదాహరణీయులు. అజామిళుడు, బిల్వమంగళుడు, నారాయణ భట్టు ఇంకా మిగతా వీళ్ళందరూ కూడా ఉదాహరణ వీళ్ళకి. అంటే ఏంటి, మొదట్లో చెడు పనులు చేసి తర్వాత భక్తి వల్ల, ఇప్పుడు నారాయణ భట్టు నారాయణీయం అని రాశాడు కదా, అంటే తర్వాత అతని కాళ్ళు పాడైపోతే భగవంతుని శరణు వేడతాడు. అలాగే అజామిళుడు వీళ్ళందరూ కూడా ముందు దురాచార పరాయణులు అయ్యింది, తర్వాత భక్తి వల్ల ఎంతో గొప్పవాళ్ళు అయ్యారు. ఇదే చెప్పారు. వీరందరూ మొదట దుర్మార్గులై అకార్యాలు ఎన్నో సలపి ఆ తరువాత భగవంతునికి పరమభక్తులై తాము ధరించడమే కాక భగవద్భక్తి ఎంతటి పాపాత్ములను సైతం పునీతులను చేస్తుందనే యథార్థానికి నిదర్శనగా లోకానికి చాటి చేశారు. అంటే వాళ్ళు తరించడమే కాక ఈ భక్తి వలన ఇంకా అంటే ఒక రకంగా చెడు మార్గంలోకి వచ్చి మంచి మార్గంలోకి వచ్చాక భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలా స్టాండర్డ్ గా ఉంటారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళరు. వాళ్ళు ఎంతో చక్కగా ఎంఫాటిక్ గా ఉంటారు అనమాట. వాళ్ళు తరించి ఇతరులను కూడా తరింప చేయడానికి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ అలా చేశారు. అక్షర జ్ఞాన శూన్యులైన ఎలాంటి చదువులు గరపకున్నా భగవద్భక్తి ఒక్కటి కలిగితే తప్పక కృతకృత్యులవుతారనడానికి మహాత్ములు కబీర్, నానక్, తుకారాం నిదర్శనం. ఎవరండి అంటే ఏ చదువు చదువుకోకపోయినా వాళ్ళు ఎంతో భక్తితో మంచి స్థితికి వస్తారు అని చెప్పడానికి తుకారాము, జ్ఞానదేవుడా? తుకారాం, నానక్, గురునానక్, గురునానక్, కబీర్. మళ్ళీ వినబడలే. కబీర్
కబీర్. మన అందరికీ తెలుసు కదా, కబీర్ 2 లైన్లలో ఎంత గొప్ప విషయాలు చెప్పాడు. అలాగే గురునానక్ అందరికీ తెలిసినదే. అంటే వీళ్ళ తుకారాం ఎంత ఉదాహరణగా తీసుకుంటాము అంటే వీళ్ళందరూ బాహ్యమైన చదువులు చదవకపోయినా ఇంకా మనకి తెలుసు రమణ మహర్షి, అలా ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ బాహ్యమైన చదువులతో వాళ్ళకి భక్తికి సంబంధం ఏమీ లేదు. వీళ్ళందరూ గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళ భక్తి వల్లనే. తులసీదాస్ కూడా. ఓకే. కనుక భక్తి యోగానికి జాతి మత లింగాది విచక్షత కానీ మరెలాంటి నియమం కానీ లేదు. అది అంటే ఇప్పుడు అంతా ఇంతవరకు ఏమి చెప్తున్నారంటే భక్తి యోగానికి జాతి మత కూడా అంటే వివక్షత లేదు, ఇంకా లింగ వివక్షత కూడా లేదు. మరి ఏ రకమైనటువంటి అనర్హత దానికి లేదు, అందరూ అర్హులే. భగవంతుని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఒక్కటి కుదిరితే చాలు. అది చూడండి, శ్రీపాద వల్లభ చరిత్రలో ఒక వాళ్ళని ఏ క్యాస్ట్ అంటారో, ఎస్సీ క్యాస్ట్ వాడు అక్కడ ఏదో పేరు పెట్టేవారండి దానికి. ఆయన శ్రీపాదుల కోసం అంటే కేవలంగా భక్తి అన్న ఒక్కటి ఉంటే చాలా అర్హులు. ఆయన మాటలు రావు అంటే శ్రీపాదుల కోసం చెప్పడానికి, ఆ పారాయణం చెయ్యలేడు. అందువల్ల ఏం చేశాడంటే ఆ ఆ వాడలో అంటే తన అందరినీ సమీకరించుకుని ఇవాళ దత్తాత్రేయుల మొదటి అవతారమైన శ్రీపాద వల్లభులు అంటే ఆయన దత్తాత్రేయులే శ్రీపాద వల్లభులుగా పిఠాపురంలో జన్మించాడు, తెలుగువాడుగా. ఆయనకి ఇవాళ ఉపనయన ఉత్సవం జరుగుతుంది. ఏదో అలాగనమాట. అది ఆనంద పరవశంతో ఒక అలా చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఆనందంతో చెప్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వింటూనే ఉన్నారు. తనకు తెలియకుండా అదే వాక్యాన్ని ఆయన 108 సార్లు చెప్తాడు. ఇక్కడ శ్రీపాద వల్లభులు ఇంతమంది మహాత్ముల మధ్యలో ఉన్నా ఆయన ఏమంటాడంటే అక్కడ ఒక భక్తుడు నాకు పారాయణ చేస్తున్నాడు, నేను ఆయన ప్రసాదాన్ని స్వీకరించాలంటాడు. అంటే చూడండి, ఆయనకి ఏమీ మాటలు పలకడం రాదు, ఏంటి చదువు రాదు, కానీ దత్తాత్రేయుల అవతారం శ్రీపాద వల్లభులు తెలుగువాడిగా పుట్టాడు, ఇవాళ ఆయన యొక్క ఉపనయనం అనే మాట మాత్రం చాలా సార్లు చెప్తున్నాడు. అంటే అది అదొక్కటే. అంటే అక్కడ ఏంటంటేనండి మనకి ఏమనుకుంటాం, స్తోత్రాలు అవి అవసరమని, కానీ భక్తి అన్నది ఉంటే చాలు, భగవంతుడు ఆనందిస్తాడు. ఆయన దాన్నే పరవశంతో చెప్తూ ఉంటే వెంటనే శ్రీపాద వల్లభులేమో అక్కడికి వెళ్ళి తన ఆహారాన్ని అంటే ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించాలని వెళ్తూ ఉంటే బ్రాహ్మణులు అడ్డుతారు. అయినా ఆయన వెళ్తాడు. వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన కుల బహిష్కరణ తాతని కుల బహిష్కరణ చేస్తాడు. అదంతా బ్రాహ్మణులు చేసిన పని, కానీ అది వేరే సంగతి. దానికి ఆయన శపిస్తాడు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇంతమంది చుట్టూ చేరిన వాళ్ళకంటే ఏ మూలో ఎక్కడో ఆయన అంటే వీళ్ళ దగ్గరికి రాకూడదు ఆ టైంలో ఆ కులం వాళ్ళు. అక్కడ తన హృదయంలో ఆనందంతో శ్రీపాద వల్లభుల్ని తెలుగులో మామూలుగా తన భాషలో ఆయన ఏం వర్ణించింది పెద్దగా లేదు, కానీ అటువంటి శ్రీపాద వల్లభుడు యొక్క అంటే దత్తాత్రేయుల అవతారం సాక్షాత్తు ముక్కోటి దేవతా స్వరూపుడు, ఇలాగా ఆయనకి ఇవాళ ఉపనయనం జరుగుతోందన్న పాయింట్ 108 సార్లు చెప్పేసరికి ఈయన పొంగిపోయారనమాట. అంటే మనకేమిటి అర్థమైంది, విద్య కూడా అక్కర్లేదు, వాళ్ళకి భక్తి భావన అన్నది ఉంటే ఆ భగవంతుడు భక్తుడు వశమైపోతాడు. ఓకే. అలా పేర్కోవడం వలన ఇతర యోగ్యతలను నిషేధిస్తున్నట్లు భావించరాదు. అది అంటే మనం చదువు రాని వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు, స్త్రీలు అందరూ అర్హతలు అంటే వాళ్ళే అర్హులని కాదండి. ఎన్నైనా సరే యోగ్యతలు ఉన్న వాళ్ళు కూడా, అర్హతలు ఉన్న వాళ్ళు కూడా ఎలాగా అర్హులే. అంటే విద్యాధికులు అర్హులే, తర్వాత ఉన్నత కులాల వాళ్ళు అర్హులే, మిగతా ఏ రకమైన పురుషులు స్త్రీలు అందరూ అర్హులే. వీళ్ళకి అర్హత లేదు అన్నది లేదు భక్తికి, అందరూ అంతెందుకు. అక్కడ మనకి సాలెపురుగు పాము ఏనుగే అర్హత ఉన్నప్పుడు సకల జీవరాశులు భక్తికి అర్హత ఉన్నది అని మనకు తెలిసిపోయింది. పరిపూర్ణ విశ్వాసానికి తోడుగా ఇతర సంపత్తి చేకూరితే ఈప్సితార్థం స్వర ఫలకారి అవుతుంది. అది అంటే కేవలంగా విశ్వాసంతో పాటు మిగతా అర్హతలు కూడా చేరే అనుకోండి. అంటే సదాచారం అని అలాంటి కేవలంగా భక్తితో పాటుగా ఇంకా మిగతావి కూడా ఉంటే ఇంకా బాగా అవుతుంది. వాళ్ళు అంటే ఈప్సితార్థం అంటే వాళ్ళు అనుకున్నవి వేగంగా నెరవేరుతుంది. ముక్తి కోరి చేస్తే అతను కృతార్థుడు అయిపోతాడు వేగంగా. అతను అంటే ఈ విశ్వాసంతో పాటు ఇతర అర్హతలు కూడా ఉంటే ఇంకా మంచిది అనమాట.
భక్తి యోగానికి వివేకం, విమోహం, అభ్యాసం, క్రియ, కళ్యాణం, అనవసాదం, అనుర్ధర్షత అనే 7 ప్రధాన పూర్వాంగాలు అవుతాయని శ్రీ రామానుజుల వారు తెలిపి ఉన్నారు. రామానుజులు తెలిపారు. వివేకం, వైరాగ్యమా, విమోహం అన్నారు, వైరాగ్యం అదే వైరాగ్యం, మోహం లేకపోవడం. వివేకం, వైరాగ్యం, ఇంకా అభ్యాసం, అభ్యాసం అంటే రోజు కూడా ప్రాక్టీస్ అన్నమాట. క్రియ, కళ్యాణం, అనవసాదంట అంటే కంటిన్యూటీ అనుకుంటాను. అనవసాదం, అనుర్ధర్షత అనేవి 7 పూర్వాంగాలు అవుతాయన్నారు. ఏంటండి వీటి కింద డిస్క్రిప్షన్ కూడా ఉంది. హితాహిత ఆహార దేనికి మీరు చదువుతున్నారు? వాటి కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఈ మాటలన్నిటికీ కింద ఉన్నది. వివేకం అంటే ఏమిటో చెప్తున్నారు. హిత అహిత పదార్థ జ్ఞానం వివేకమని. హితము అని ఇచ్చారా ఇక్కడ? హితము అంటే ఇష్టమైనది, అహితము అంటే ఇష్టం లేనిది అని. ఇంకా చెప్పనా? అసలు వివేకం ఏంటంటే నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని వివేకం అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ ఈ రకంగా చెప్తున్నారు. ఆశారాహిత్యం విమోహమని. ఆశారాహిత్యం, ఆశారాహిత్యం, ఓకే. అనుష్ఠానాన్ని అభ్యాసమని. పరోపకారము క్రియ అని. ఓకే. సత్యం, రుజువర్తనం, దయా, అహింస, దానం ఇవి కళ్యాణం. సత్యం, రుజువర్తనం, దయా, అహింస, దానము ఇవి కళ్యాణం అన్నారు. ఈ 5 లక్షణాలని కళ్యాణ లక్షణాలు అంటారు. సత్యము, రుజువర్తనము, అహింస, దానము, ఇంకేంటండి? దయ ఇవి కళ్యాణం. సంతోషంగా ఉండడం అనవసాదమని. ఏంటంటే అసలు ఆ పదమే వినపడటం లేదా? అనవసాదము, అనవసాదం. అనవసాధనం అంటే తృప్తిగా, అంటే చీర్ఫుల్నెస్ అన్నమాట, నిరంతరం సంతోషంగా ఉండడం. ఉద్వేగం లేకుండా ఉండడం అనుర్ధర్షమని తాత్పర్యం. అనుద్దేశ్యమా? అనుర్ధర్షం, దాకింద ధావత్తు అనుర్ధర్షం. అనుర్ధర్షం ఇవి సంతరించుకుంటే అంటే ఎమోషనల్ కంట్రోల్ అన్నమాట, ఉద్వేగాలు లేకుండా ఉండడం. ఇవన్నీ కూడా భక్తుడికి ఉంటే ఇంకా బాగుంటుంది. సత్వర ఫలకారి అవుతుంది భక్తి యోగం. ఓకే. ఇప్పుడు ఈ మొట్టమొదటి శ్లోకంలో ఉన్న 3 మాటలకి విస్తృతమైన అర్థంతో ఉన్నాయన్నమాట ఇక్కడ. అతః బ్రాకెట్ లో కాబట్టి. మొదటి శ్లోకం ఏంటండి? అదే ఇప్పుడు నేను చదివాను. అతః, అదా, అథాతో కిం వ్యాఖ్యాస్యామః, ఈ 3ంటికి సుమారు ఒక్కొక్క పేజీ చొప్పున అర్థం ఇచ్చారు ఇక్కడ. అథాతో కిం వ్యాఖ్యాస్యామః అంటే ఇప్పుడు నేను భక్తి యొక్క అర్థం వివరిస్తాను అనే ఒక్కటే ఉన్నది అక్కడ. ఇప్పుడు అతహాకి అర్థం అంటే వాక్యం ఏంటి? అథాతో వ్యాఖ్యాస్యామః, వ్యాఖ్యాస్యామః, అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. ఇది మొదటి సూత్రం. భక్తి సూత్రం వ్యాఖ్యాస్యామః. ఓకే. ఇది భక్తి సూత్రాలు కదా, అంటే మొదటి సూత్రం ఇది అంతే. అదేనండి, అంటే ఆ సూత్రమే స్పష్టత ఉండాలి కదా, అందుకని అది మొదటిది అనేది తెలుస్తోంది, కానీ సూత్రంలో ఇది చెప్పేటప్పుడు కొంచెం అర్థం అవ్వట్లేదు. అందుకని అథాతో భక్తి వ్యాఖ్యాస్యామః. కింద యావత్ మహ
తా కింద యామహ చూసారా? ఓకే. ఇప్పుడు అతహ అని పెట్టి ఒక దగ్గర దగ్గర ఎందుకంటే ఈ సంస్కృత పదం గాని అర్థమైంది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నా నేను కరెక్ట్ గా ఇవ్వగలుగుతాను అక్కడ. అందుకని నేను అది అడగడానికి కారణం అంటే ఎక్స్ప్లెనేషన్ లో ఏ రకమైన పదాలు వాడినా వాళ్ళ ఉద్దేశం ఏదైనా మెయిన్ థీమ్ మనకి తెలిసిపోతూ ఉంటే అప్పుడు పర్వాలేదు. అందుకు సంస్కృతం కూడా అవసరం. ఇప్పుడు కాస్త బాగున్నట్టుంది. అతహ కాబట్టి అన్నది పై సూత్రంలో రెండవ పదం. జ్ఞానయోగం కర్మయోగం అన్నవి ఉండగా వాటికి సూత్రాలు రచించే తలంపు మాని భక్తి యోగానికి నారద మహర్షి ఇలా సూత్రాలు రచింప కారణం ఏమిటో అనే అంశాన్ని అతహ అనే పదం సూచిస్తున్నది. భక్తి యోగము కర్మయోగం ఇవి ఉన్నా సరే, ఆ భక్తి అదే జ్ఞానయోగం ఉన్నా, కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగానికి ఆయన ఇలాంటి సూత్రాలు రచించడానికి తర్వాత ఏంటో మీరు అంటున్నది వినబడలేదు. కారణం ఏమిటో అనే అంశాన్ని అతహ అనే పదం సూచిస్తున్నది. దానికి ఇంకా అతను ఎందుకు అలాంటి అంటే దీనికే ఆయన ఇలాంటి సూత్రాలు ఎందుకు రాశాడు భక్తి యోగానికి అన్న కారణానికి ఆ అతహ అన్న పదంలో వివరిస్తున్నారు. సూచ్యార్థం ఏమిటై ఉంటుందోనని విచారిస్తే ఇలా తోస్తున్నారు. ఒకటి, భగవత్ సాక్షాత్కారానికి, దాని ద్వారా సంసార నివృత్తికి భక్తి మార్గం చాలు. భగవత్ సాక్షాత్కారానికి, దాని ద్వారా సంసార నివృత్తికి భక్తి మార్గం చాలు. భక్తి మార్గం చాలు చాలుట. అది అంటే భగవత్ సాక్షాత్కారానికి సంసార నివృత్తికి భక్తి మార్గం చాలు అని అనడం వల్ల అనే భావంతో అధ అన్న పదం వాడారనమాట. వసంత గారు మీరు బాగా చదువుతున్నారు కానీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొన్ని అర్థం అవ్వటం లేదు, అసలు వినబట్టం లేదు. అది అంటే చదవడం బాగానే చదువుతున్నారు. జ్ఞానయోగం కర్మయోగం కంటే భక్తి మార్గం ఒకటి సులువు అని, 3 మార్గాల ఇది సులభ మార్గం అన్నారు. మూడోది, ఆ మార్గం సకల ప్రాణి వర్గానికి అందుబాటులో ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ భక్తి మార్గం అందరికీ కూడా ప్రాణి వర్గం అంతటికి అందుబాటులో ఉంది. జ్ఞాన మార్గానికి సైతం అది దోహదం చేస్తున్నది. అది భక్తి మార్గం వల్ల జ్ఞాన మార్గానికి దోహదం వస్తుంది. అంటే అప్పుడు ఈ భక్తి పరాకాష్ఠలో జ్ఞానం వైపు వెళ్తుంది మనసు. సిన్సియర్ భక్తిలో అది కూడా ఉంది. జీవాత్మ పరమాత్మలకు గల పరస్పర ప్రేమాతిశయ రసానుభూతికై జ్ఞానులు సైతం ఆత్మ సాక్షాత్కార అనంతరం అప్పుడప్పుడు భక్తి కలుపుతారు. అది జీవాత్మ పరమాత్మ రెండు సంయమనం కోసం అంటే జ్ఞానులు కూడా భక్తిని, అసలు ఆ భక్తి అనేది పార్ట్ అండ్ పార్సలే. ఎందుకంటే అక్కడ త్రిపురాదేవి యొక్క ఆరాధన చెయ్యమని చెప్పింది కదా, అంటే అది చాలా అవసరం. భక్తి అన్న ఉద్దేశ్యంలో మనం అది ఏమిటి అని తెలుసుకోవాలి, కానీ భక్తి అవసరమే అందరికీ. ఎందుకంటే రామకృష్ణ పరమహంసని మాస్టర్ అన్న ఆయన నిరాకారం మంచిదా సాకారం మంచిదా అనేదో అడుగుతాడు. నిరాకార భక్తి మంచిదా సాకార భక్తి మంచిదా అంటే ఆయన ఏమంటాడంటే సాకారంలో నిరాకారం, నిరాకారంలో సాకారం నివృత్కృతంగా ఉన్నాయంటాడు. ఈ రెండుగా లేవసలు అని అది మనం గ్రహించాలి. అంటే ఇక్కడ ఆ అంతర్గతంగా అంతర్గత స్థితికి ఇప్పుడు భక్తి అన్నది ఏమిటి అన్నది మనకు తెలుస్తూ ఉంటే ఆ భక్తి అవసరమే, ఆ స్థితికి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఈ నారద భక్తి సూత్రాల్లో మనకు చెప్తారనమాట భక్తుల లక్షణాలు, భక్తి అంటే ఏమిటి. ఇప్పుడే మనకు చెప్తున్నారు కదా, భక్తికి అందరూ అర్హులే, భక్తి వల్ల జ్ఞానం సంప్రాప్తిస్తుంది, జ్ఞానం కూడా భక్తి మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. అంటే జీవాత్మ పరమాత్మలో లయమవ్వాలని అనేటటువంటి ఆకాంక్షకి, అంటే ఆత్మజ్ఞానం కోసం జ్ఞానం కూడా భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారని చెప్తున్నారు.
ఈ భక్తి రసానందంలో అన్యులతో కలిసి నేను సైతం పాల్గొంటానుగాక. ఈ భావాలు నారద మహర్షిని ఈ భక్తి సూత్ర రచనకు ప్రేరేపించి ఉండవచ్చునని అంత స్పీడ్ గా చదివేస్తున్నారండి. అంటే అన్యులతో నేను కూడా కలిసి భక్తిలో పాల్గొంటాను అని. ఈ భావాలే నారద మహర్షిని ఈ భక్తి సూత్ర రచనకు ప్రేరేపించి ఉండవచ్చునని ఊహిస్తున్నారు ఈయన. ఇలాంటి భావాల వల్ల భక్తి సూత్రాలని అంటే భక్తి మార్గాన్ని ప్రేరేపించారనా? రచనకు నారదులకి ప్రేరేపణ ఉండొచ్చు అని. అది అంటే అందరూ భక్తికి అర్హులే అని, ఆయనకి భక్తి కోసం అది చాలా సులువు మార్గం అని అనిపించి ఆయన భక్తి సూత్రాలు రచించడానికి కారణం అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే నాకెంతవరకు ఉపయోగిస్తున్నాయంటే, భక్తి అనే దాని మీద ఉన్నటువంటి ఇప్పుడు రాను 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 ఒక ఆచారం ఏమిటవుతుందంటే దురాచారం అయిపోతుంది. అందుకనే మత భ్రష్టులు ఎందుకు అవుతూ ఉంటాము, అసలు విషయంలోంచి అది కాలక్రమేణా అసలు విషయంలోంచి పక్కకు వచ్చేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో భక్తి ఏమిటి అని మన అందరికీ తెలియడానికి ఈ నారద భక్తి సూత్రాలు ఉపయోగిస్తూ ఉంటాయి. అంటే ఏ రకమైనటువంటి సాంప్రదాయమైనా ఆచారమైనా మార్గమైనా, అంటే ఆనాడు బుద్ధుడు ఉన్నప్పుడు ఉన్నది, ఆ తర్వాత అసలైనటువంటి ఆ మహర్షి ఉన్నప్పుడు రమణ మహర్షి ఉన్న స్థితి తర్వాత 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 ఆయన లేనప్పటికీ ఎంత తేడా ఉంటుంది. ఆ బోధలోనేమో నాకు అర్థమైనట్టుగా అని చెప్పడంలో ఎన్నో రకాలుగా మార్పులు వస్తుంటాయి. అందువల్ల అటువంటి టైంలో భక్తి అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవడానికి నారద భక్తి సూత్రాలు చాలా అవసరం, మనకి అవసరం పడుతున్నాయి. మనం ఇప్పుడు భక్తి అనగానే చాలా మంది కొబ్బరికాయలు గుడికి వెళ్ళడమే భక్తి అనుకుంటున్నారు. అది కాదు అనే సంగతి మనకి నారద భక్తి సూత్రాలు చదివితే పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు వ్యాఖ్యాస్యామః అర్థం చెప్తున్నారు. వ్యాఖ్యాస్యామః వివరిద్దాము. పూర్వమే ఒక గ్రంథం ఉంటే దానికి వివరణ రచించవచ్చు. భక్తిని గురించి గ్రంథం భక్తిని గురించిన గ్రంథం ఏదైనా ఉండి ఉన్నా దానికి దీనికి రూపంలో గాని విషయ ప్రతిపాదనలో గాని ఎలాంటి సామ్యము ఉండదు. అది భక్తిని గురించిన ఏ ఇతర గ్రంథానికి దీనికి ఏ రకమైనటువంటి పోలిక ఉండదు. అంటే నారద భక్తి సూత్రాల్లో చెప్పిన దానికి మిగతా ఎక్కడైనా చెప్పిన భక్తి అన్న గ్రంథానికి ఏ సామ్యము ఉండే అవకాశం లేదు. కనుక వ్యాఖ్యాస్యామః అన్న దానికి ఇక్కడ అక్షరార్థం గ్రహించరాదు. అసలు అక్షరార్థం ఏమిటి అంటే సామ్యం అనే వ్యాఖ్యాత్ సామ్యః. వ్యాఖ్యాత్ సామ్యః అంటే వ్యాఖ్యాత్ అంటే వ్యాఖ్యలు చేయడం వల్ల సామ్యః అని, అంటే సామ్యం అనేది వ్యాఖ్యలలో సామ్యము అని. సామ్యము అంటే సరితులని పోల్చుకోవడం. ఈ గ్రంథాన్ని తాను కొత్తగా సృష్టింపలేదని భక్తుల స్వానుభవాన్ని ఒక్క పదం అర్థమైపోయినా ఈ గ్రంథాన్ని తాను కొత్తగా సృష్టింపలేదని, ఓకే, భక్తుల స్వానుభవాన్ని గురించిన వివరణే భక్తి శాస్త్రం అవుతుందని. అంటే తను కొత్తగా సృష్టించలేదు, భక్తులకి భక్తి వల్ల వచ్చిన అనుభవాలే అవి అసలైనటువంటి భక్తి గ్రంథంగా తయారవుతాయి. అదే భక్తి యొక్క సారం. అది యుక్తిని ఆధారం చేసుకొని అల్లిన తత్వశాస్త్రం కాదని. అది యుక్తిని అంటే ఏంటి, మనం తెలివితేటలతో చేసిన అంటే ఆ తత్వశాస్త్రం లాంటిది కాదు. భక్తుల యొక్క అనుభవాలన్నిటినీ తీసుకుని అందులోంచి ఉన్న విషయమే ఇది, అంటే నిజంగా జరిగినటువంటివి. భక్తి విషయంలో తన అనుభవాలేవో తెలుపుతున్నానని పాఠకులు గ్రహింప నారద మహర్షి భక్తి విషయంలో మీరు అన్నది ఒకేసారి అంత కాన్సెప్ట్ చదివికండి. భక్తి విషయంలో తన అనుభవాలేవో తెలుపుతున్నానని, తన అనుభవాలు ఏమిటో అవే నేను తెలుపుతున్నాను అని నారద మహర్షి పాఠకులు గ్రహింప ఈ నారద మహర్షి
ఆ పదాన్ని ప్రయోగించి ఉంటుందని భావించవచ్చు. అలా భక్త్యా శ్యామ అంటే భక్త్యాత్ ప్లస్ శ్యామ అంటే ఆ భక్తి వలన సరిపోల్చడాలు అనేవన్నమాట. అంటే భక్తుల యొక్క అనుభవాలన్నిటినీ అందులో క్రోడీకరించారని, తాను ఏదో యుక్తితోటి మిగతా తత్వశాస్త్రం లాగా చెప్పినవి కావని, అలాంటి వాటి వల్లనే ఆయన ఆ పదం వాడు ఉంటారని, భక్తుల అనుభవాలన్నిటినీ ఆయన అందులో ఉన్న సారాన్ని తీసుకున్నాడు. అందుకే భక్త్యాత్ శ్యామ అని వాడారు. శాస్త్ర రచన రెండు రకాలు. అనుభవజ్ఞులు తమ అనుభవాలను లోకోపకారార్థం గ్రంథ రూపంలో క్రోడీకరించడం ఒక రకం. అనుభవజ్ఞులు ఏం చేస్తుంటారంటే వాళ్ళ అనుభవాలన్నిటినీ లోకానికి ఉపకారం చేయడానికని వాళ్ళు ఒక గ్రంథ రూపంగా రాస్తారు. అంటే వాళ్ళ అనుభవాలన్నిటినీ, అది ఒక రకం. అనుభవజ్ఞులు కూర్చిన గ్రంథాలను చదివో వినో కొంత సేకరించి యుక్తిని ఆశ్రయించి కొంత చేర్చి రూపం ఏర్పరచడం మరో రకం. అదే అనుభవజ్ఞులు రాసినటువంటి గ్రంథాలని వాళ్ళు దాన్ని మరికొంచెం సేకరించి దాన్ని విని చదివి ఆ రకంగా వీళ్ళు మళ్ళీ వేరే గ్రంథం రాయడం ఒకటి. అంటే అనుభవజ్ఞులు రాసిన గ్రంథం ఒకటైతే, అంటే ఉదాహరణగా ఇప్పుడు మనకి నారద భక్తి సూత్రాలు, మరొకటి యోగ వాసిష్టం, అలాగే వాల్మీకి రామాయణం. అంటే యోగ వాసిష్టం అదే వాల్మీకి రాసింది కదా, అంటే అసలు వాల్మీకి రాసింది ఒకటి, దాన్ని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో దానికి వాళ్ళు ప్రవచనం రాస్తున్నారు. అంటే అలాంటి గ్రంథాలు వేరే రకం గ్రంథాలు. అంటే అసలు వాళ్ళు రాసింది ఒకటి అని కాదు, రాసిన దాన్నే వీళ్ళు మళ్ళీ అందరికీ అర్థమయ్యే భాషలో మళ్ళీ రాస్తూ ఉంటారు. అప్పుడు వాడిక భాషకి తర్వాత భాషకి మారిపోతుంది. అందుకని వీళ్ళు మరి కొంచెం జోడించి మరి రాయొచ్చు, వాళ్ళ అనుభవాలతో వాళ్ళు తెలుసుకున్న దానిని. అలాంటివన్నీ ఉంటాయి. ఇది రెండో రకం గ్రంథం. అసలు మూల గ్రంథం ఒకటి, రెండో రకం గ్రంథం ఇది. టైం 8:02 అయింది. అయితే ఈ శ్లోకం ఆపేద్దాం. అంటే మళ్ళీ చదువుదాం తర్వాత. సిగ్నల్ ఎలాగా ఈ విషయంలో ఇలాగా కష్టంగా ఉంది కదా, మళ్ళీ రేపు మీరు చదువుతున్నారు, బాగానే చదువుతున్నారు, స్పీడ్ తగ్గిస్తే చాలు. కానీ సిగ్నల్ ప్రాబ్లం లేకపోతే బాగానే ఉంటుంది. అంటే రోజు ఉంటుందేమో కదా సిగ్నల్ ప్రాబ్లమ్, ఉంటే అప్పుడు మార్చాలి మరి. లేదు, రోజు ఇలా ఉంటుందని అనుకోలేము, కానీ ఇవాళ ఇలా ఉంది. చదవడం బాగానే చదువుతున్నారు, స్లోగా చదవాలి. ఇంకా పదం అంటే అలా విచ్ఛేదన చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ లో వస్తుంది. సరే, అయితే ఇక్కడితో ఆపేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే.